ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు నిన్న రమణి కృష్ణ ప్రభుది భౌమాసురుడు ప్రశ్న ఒకటి ఉంది. యాక్చువల్గా భౌమాసురుడు భూదేవి యొక్క కుమారుడు, బాణాసురుడు ప్రహ్లాదుని యొక్క అదే మనవడు, బలి మహారాజు యొక్క కొడుకు అనమాట. బాణాసురుడు వేరు, వేరు. మనం ఆ పేర్లు కన్ఫ్యూజ్ అయిపోయాం. బాణాసురుడు మరణించడు, ఎందుకంటే నరసింహదేవ్ భగవానుడు ప్రహ్లాదుడికి ఒక వరం ఇస్తాడు, నీ వంశస్థులు ఎవరు కూడా ఇంకా నా చేతుల్లో చనిపోరు అని చెప్పి. అందుకని బలి మహారాజు కూడా చంపడు. అలాగే ఇక్కడ ఈయన కూడా బాణాసురుడిని కూడా. బాణాసురుడి యొక్క కొడుకు భగదత్త. భగదత్తుడే నిన్న చెప్పాను కదా, ఆయనకి వైష్ణవాస్త్రం కృష్ణుడు ఇస్తాడు. ఆ వైష్ణవాస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగిస్తాడు మహాభారతంలో. భౌమాసురుడు భూదేవి యొక్క పుత్రుడు అయినప్పటికీ కూడా ఆయన్ని కృష్ణుడు సంహరిస్తాడు. అది ఇక్కడ బాణాసురుడిని శివుడు రక్షిస్తాడు. శివుడు ప్రార్థన చేస్తాడు కృష్ణుడికి, నా భక్తుడు కాబట్టి నేను వరం ఇచ్చాను, అంచేత ఆయన మీరు ఇచ్చేయదండి అంతగా సంహరించాడు. ఆ విధంగా ఆయన బతుకుతాడు. అది ఈ రెండింటికి ఒకరు భౌమాసురుడు, రెండో ఆయనమో బాణాసురుడు. అది భౌమాసురుడు నరకాసురుడు. అది భాగవతంలో అయితే అక్కడ సత్యభామ చంపినట్టుగా చెప్పి లేదు, కానీ మన మినిస్టర్ కథల్లో అయితే సత్యభామ చంపుతుందని చెప్పి మనం చదువుతాం. తెలియదు దాన్ని ఎంత అన్నది, అది ఇంకా కొద్దిగా దానికోసం కొంచెం లోతుగా చదవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చూసి చెప్తాను అండి. మరి ఇప్పటి వరకు అయితే భాగవతం ప్రకారం అయితే కృష్ణుడు సంహరించారు నరకాసురుడిని. ఇది నిన్నటి ప్రశ్న యొక్క సమాధానం. ఇంకా ఆ మన్వంతరాలది అది నేను ఇంకా దాని మీద చూడలేదు, నాకు అంత టైం దొరకలేదు. ఇది కూడా చూసి నెక్స్ట్ చెప్తాను, నెక్స్ట్ వీక్. ఓకే, దీని మీద ఎవరికైనా ఏమైనా సందేహంగానే ఉందా? హరే కృష్ణ. వినబడుతుంది కదా? వినిపిస్తుంది బ్రదర్. హరే కృష్ణ. క్లియర్ ఉంది, వాయిస్ క్లియర్ ఉంది. కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది ప్రభు, బ్యాక్ సైడ్. ఓకే, ఈరోజు మనం వైష్ణవ క్వాలిటీస్ కోసం, వైష్ణవ లక్షణాల గుణాల కోసం మనం చర్చిద్దామని అనుకున్నాం. అవి ఇక్కడ భాగవతంలో ఉంది, సిసిలో కూడా ఉంది, సేమ్ శ్లోక. సిసి మధ్యలీల 22వ అధ్యాయం 78 నుంచి 80 శ్లోకాలు. అలాగే భాగవతం అయితే 11వ స్కందం 11వ అధ్యాయం 29 నుంచి 32, 29, 30, 31, 32, 4. ఇవి ప్రభుజీ భాగవతం రిఫరెన్స్ చెప్పండి. 11. ఒకే ఒక్క నిమిషం, మర్చిపోయాను నేను. ఒక్క నిమిషం. ఇప్పుడు కనబడుతుందా స్క్రీన్? ఇవ్వండి, ఇక్కడ పైన ఉంది. ఇక్కడ నేను యారో మార్క్ చూపిస్తాను, చూడండి. సిసి అయితే మధ్యలీల 22వ అధ్యాయం 78 నుంచి 80. భాగవతం 11వ స్కందం 11వ అధ్యాయం
29 నుంచి 32. ఇవి వైష్ణవ లక్షణాల కోసం చెప్తారు. ఈ శ్లోకాలు అంటే కృపాలు అకృత ద్రోహ సత్యసార సమ నిర్దోష ధన్య మృదు శుచి అకించన సర్వోపకారక శాంత కృష్ణైక శరణ అకామ అనీహ స్థిర విజిత షడ్గుణ విద్భుక్ అప్రమత్త మానధామాని అమాని గంభీర కరుణ మైత్ర కవిత క్షమౌని. ఇవన్నీ కృపాలు 1 2 3 4 5 6 ఇవన్నీ లక్షణాలు. ఈ లక్షణాల కోసం మనం ఇప్పుడు చెప్పుకుందాం. దీనికి తాత్పర్యం భక్తులు ఎప్పుడు కృపాలులు వినయపూర్వకమైన వారు, సత్యవంతులు, అందరికీ సమానం, దోషరహితమైన వారు, ఉదారులు, సౌమ్యపరులు మరియు శుభ్రంగా ఉంటారు. వారు భౌతిక సంపద లేకుండా ఉన్నారు, అంటే భౌతిక సంపద ఉన్నారు, మరియు వారు ప్రతి ఒక్కరికి సంక్షేమం చేస్తారు. వారు శాంతియుతంగా ఉంటారు. కృష్ణ శరణాగతిని తీసుకున్న వారు మరియు కోరికలు లేనివారు. వారి భౌతిక సముపార్జన పట్ల అభిన్నంగా ఉంటారు మరియు భక్తి సేవలో స్థిరపడతారు. కామక్రోధ లోభం, అది కామం, కోపం, లోభం మొదలైన 6 చరిత్ర లక్షణాలను పూర్తిగా నియంత్రణలో ఉంచుకున్నవారు. వారు అవసరమైనంత మాత్రమే తింటారు మరియు వారు మదుపు మత్తులో ఉండరు. వారు గౌరవప్రదమైన వాళ్ళు గంభీరులు, దయగలవారు మరియు తప్పుడు ప్రతిష్ట లేనివారు. వారు స్నేహపూర్వకులు, కవులు, నిపుణులు మరియు నిశ్శబ్దంగా ఉంటారు. ఇవి అంటే కృపాలులు 1, వినయపూర్వకమైన వాళ్ళు, సత్యవంతులు, అంటే ఇవన్నీ లక్షణాలు 1 2 ఇవన్నీ 28 లక్షణాలు వచ్చాయి. దీంట్లో సిసి మరో చోట కూడా ఉంది. మరో చోట సనాతన గోస్వామికి మన ఎవరు చైతన్య మహాప్రభు చెప్తాడు. దాంట్లో కూడా ఇది వస్తుంది. అక్కడ 26 అంటారు, కానీ మొత్తం మీద 26 28 ఏదైతే మొత్తం మీద ఇవన్నీ దాంట్లో కృపాలు అంటే కృపనిచ్చేవారు, చాలా కృపతో ఉంటారు. దయాభావం అనేది కొద్దిగా కృపాలతోటి కొద్దిగా దయ అంటే జాలి చూపించడం. ఇది జాలి అని కాదు. కృప అంటే ఇవ్వడం, ఏం లేకుండా ఇవ్వడం, ఎటువంటి అర్హత లేకుండా ఇస్తే దాన్ని కృప అంటాం. అర్హత ఉండి మనం ఇస్తే దాన్ని దయ అంటాం. అయితే కారణం ఉండి ఇస్తే దాన్ని జాలి లేదంటే దయ. కృప అంటే కారణం లేకుండా ఇచ్చేది. కృప అంటే కారణం లేకుండా ఇచ్చేది. వైష్ణవులు కృపాలులు అంటే వాళ్ళు కారణం లేకుండానే అందరికీ నేను ఇస్తుంటారు, దయ చూపిస్తుంటారు. అది దానికి ఎలాగంటే ప్రపంచ అజ్ఞానంలో మునిగి ఉండడం మరియు మాయా యొక్క కొరడా దెబ్బలు అనుభవించడం భక్తుడు సహించలేడు. ఇప్పుడున్న ప్రపంచం అంతా దీన్ని అనుభవిస్తుంది. అజ్ఞానంలో మునిగి ఉంది. ఏంటి మర్చిపోయాను. కృష్ణ బహిర్ముఖాన నికటస్థ మాయ జాపటి మర్చిపోయాను శ్లోకం స్టార్టింగ్. కృష్ణ బహిర్ముఖాన భోగవాంఛ కోరి నికటస్థ
తారేమాయ జాపటేధారి అది అని చెప్తారు. అంటే భగవంతుడి విముఖం కృష్ణ బహిర్ముఖాన అంటే కృష్ణుడు అంటే బహిర్ముఖం, కృష్ణుడు అంటే బహిర్ముఖం అంటే వెనక్కి చూస్తాం కృష్ణుడు కాకుండా భోగవాంఛకరి. ఎందుకని మన కృష్ణుని వదులుకొని భోగవాంఛలు కలుస్తున్నాం. నికటస్థ ఖచ్చితంగా నికటస్థ మధ్యలో ఒక పదం ఉంది మర్చిపోయాను, ఎవరికి గుర్తుంది అది? జాపటే దాని జాపటే అంటే జాపడు అంటే కొట్టడం అన్నమాట, కొరడా పెట్టుకోవడం ఉన్నాయి. అంటే ఇక్కడ ఎవరైతే కృష్ణుని వదిలేసి భోగాలను అనుభవించాలని ప్రయత్నిస్తుంటారో వాళ్ళందరికీ మాయాదేవి ఏం చేస్తుంటది? కొరడా దెబ్బలు కొడుతూ ఉంటది. కానీ మన మత్తులో ఎలాంటి అంటే మనం ఈ భౌతిక జగత్తులో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే ఒంటి లాంటి వాళ్ళు. ఒంటి అంట ముళ్ళు పొదాలు తింటుంటారు. ఆ ముళ్ళు గుచ్చుకొని రక్తం వస్తుంటది నాలుకలోంచి. ఆ రక్తం ఆ ముళ్ళు దాంట్లో కలిసిపోయి దానికి కొద్దిగా రుచిగా ఉంటుంది అనుకుంటుంది, చాలా బాగుంది అనుకుంటుంది. దానికి అది రక్తం తనదే అనే జ్ఞానం కూడా లేదు. నాలుక దానికి తెగిపోతుందన్న జ్ఞానం కూడా లేదు. అది భౌతిక ఆధునిక ప్రపంచం యొక్క సంస్కారం, సంస్కృతి. ఇక్కడ మనకి ఎన్నో కొరోనా దెబ్బలు చూడండి. ఇప్పుడు కరోనా ఉంది, కరోనాలో అందరూ ఎంత బాధపడుతున్నారు, భయపడుతున్నారు అంతే. ఒకసారి కరోనా తగ్గిందంటే మళ్ళీ మామూలు. ఎందుకు కరోనా ఉంటుంది కానీ చూడండి మన ఇది దుకాణాలు, వైన్ దుకాణాలు మొదలు పెట్టగానే లైన్లు కట్టేశారు. కరోనా ఉన్న అలా చావడానికి తయారే కానీ వైన్ మాత్రం మానడానికి లేదు. మాయాదేవి ఒక సెకండ్ నుంచి కొడుతున్నా సరే వాళ్ళు తెలుసుకోరు. కానీ భక్తుడు అట్లా చూసి చాలా దుఃఖపడుతుంటాడు. అరే ఏంటని, అది కృప. వాళ్ళకి ఏ విధంగా నేను సహాయం చేయగలను, ఏ విధంగా వాళ్ళని ఉద్ధరించగలను అన్న భావంలో ఉంటాడు. అది కృప. ఎందుకంటే వాళ్ళు అడగకుండానే భక్తుడు వాళ్ళకి ఇవ్వాలని తపనలో ఉంటాడు. ఆ తపనని మనం ఆ తపనే కృప. కృప అంటే చెప్పి అడగకుండా ఇచ్చేది. అందుకనే భక్తులు కృపాలు. ఇది వీళ్ళు సహించలేరు కాబట్టి ఏం చేస్తారు, అందువల్ల అతను కృష్ణ చైతన్య పంపిణీ చేయడంలో నిమగ్నం అవుతాడు. ఎందుకని ఏ విధంగా వాళ్ళని చూడలేకపోతున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు అంటే నిజమైన భక్తుడు కృష్ణ చైతన్యాన్ని పంపిణీ చేస్తాడు అందరికీ. అలాగే కృష్ణ భక్తులు చేయాలన్న తపనలో ఉంటాడు. కృష్ణ భక్తులు చేయమని ఎవరు అడగరు, ఎవరు అడగవచ్చు. నేను భక్తులు అవ్వాలని చెప్పి ఎవరు రారు, మనమే పట్టుకుని ఎలా పడుతుంటాం వాళ్ళని. ఫస్ట్ లో మనందరిని ఎవరో ఒకరు తీసుకెళ్ళిన వాళ్ళే మందిరానికి, మన మట్టుకు మనం వెళ్ళిన వాళ్ళు ఎవరు లేవు. ఇదంతా భక్తుల యొక్క కృప. వచ్చే భక్తులు కృపాలులు. రెండోది అకృత ద్రోహ. కృత అంటే తెలుసా? కృత అంటే పని. కాలకృత్యాలు అంటారు. కాలకృత్యాలు కాలాన్ని బట్టి కృత్యం అంటే చేసే పనులని. కాలకృత్యాలు తీర్చుకున్నాం అంటే. అకృత అంటే కృత అంటే పని, అకృత అంటే పని చేయకూడదు. దేనికి? ద్రోహం చేయాలన్నప్పుడు కూడా పని చేయడు. అది అకృత ద్రోహం అంటే. అకృత ద్రోహ అంటే దాని అర్థం ఏంటంటే ఎవరికి కూడా ద్రోహం చేయాలన్న తపనలో ఉండడు, అన్న భావనలో ఉండడు భక్తుడు. అది అకృత ద్రోహ అంటే. అందుకనే ప్రభుపాల్ వారు రాస్తున్నారు ఇక్కడ. ప్రభుపాల్ మన కాదు, అదే దీని తాత్పర్యం. ఎవరైనా భక్తుడి పట్ల దురుసుగా ప్రవర్తించినా ప్రతిగా భక్తుడు హానికరంగా మారడు. అది ఒకవేళ భక్తుడి మీద ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా సరే భక్తుడు
హానికరంగా మారకూడదు, అంటే మళ్ళీ దురుసుగా ప్రవర్తించకూడదు. అది అది భక్తుల యొక్క లక్షణం. కానీ మనలో ప్రాబ్లం ఏంటంటే మనం వెంటనే ముందుగానే ఆయన అనకముందే మనం అనేస్తుంటాం. చేత ఆ గుణాన్ని మనం వదులుకోగలగాలి. అది నిజమైన వైష్ణవ లక్షణం. వైష్ణవ లక్షణం అంటే అకృత ద్రోహ, ఎవరు కూడా హాని కలిగించాలని కానీ ద్రోహం చేయాలి కానీ ఎప్పుడు ఉండదు. నిజానికి అతడు ఏ జీవి యొక్క ఆసక్తికి వ్యతిరేకంగా ఎన్నడూ ప్రవర్తించడు. అది అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి జీవిని కూడా మనం ఉన్నట్టుగా అంగీకరించాలి. ప్రతి జీవిలో లోపాలు ఉంటాయి, ప్రతి జీవిలో ఏవో ఒక దోషాలు ఉంటాయి, వాళ్ళ స్వభావం వేరు. ఏదైతే మనం అంగీకరించామో అప్పుడు మనం అకృత ద్రోహం కాదు, కృతద్రోహం లేదా కృతద్రోహం అవుతాం. ఓకేనా? కదా ఏ జీవి యొక్క ఆసక్తికి కూడా మనం వ్యతిరేకంగా నడవకూడదు. అయితే మరి అలా నడవకపోతే ఎలా భక్తులు అవుతామండి? అదే భక్తుల తాలూకా నేర్పరితనం. దాన్ని కూడా మనం నేర్చుకుంటాం, అవన్నీ వస్తాయి అవన్నీ. అదొక లక్షణం. ఏ విధంగా చెయ్యాలి. మనకి బయటికి చూడడానికి మీరేం చేయక్కర్లేదు, జపం చేస్తే చాలని అంటాం. మనం అందరం కూడా మనం ప్రీచింగ్ చేస్తాం కదా, ఏం చేయొద్దండి, జపం చేయండి చాలు, ఇంకేం వద్దంటాం. కొన్ని రోజులకి అరే ఒక మాల చేస్తున్నారు, 2 మాలు చేయొచ్చు కదా. ఫస్ట్ లో మనందరికి పట్టింది ఒక మాల చేయండి వేరు మొదలు పెట్టించాను అందరితో. ఒక మాల ఉంది ఇప్పుడు ఈరోజు 192 మాలకి వెళ్తున్నాయి అప్పుడప్పుడు. ముంబైలో అయితే కొంతమందికి తలుపులు వేసి మరి జపం చేయిస్తుంటారు కొంతమంది కృపాలు. ఇవన్నీ ఇదన్నమాట. అంటే వాళ్ళకి మనం ఫస్ట్ వాళ్ళ వ్యతిరేకంగా జపం తిట్టడం మొదలు పెట్టాం. మీరు ఉల్లిపాయలు మానేయాలి, ఇవి మానేయాలని. నెమ్మదిగా వాళ్ళు మీరు ఏం చేయాలంటే చేయండి, మీ పనులే మారద్దు కానీ ఒక జపం చేయండి, ఒక మాల జపం చేయండి. అలా నెమ్మది వాళ్ళకి తెలియకుండానే మనం భక్తులకు తీసుకొచ్చేస్తాం. అది వచ్చేది వాళ్ళ ఆసక్తి వ్యతిరేకంగా ఎప్పుడు ప్రవర్తించకూడదు. అయితే కొన్నిసార్లు అనొచ్చు, మరి ఈ దుష్టుడు పరిస్థితులు లాంటి వాళ్ళు అందరూ నేరస్తులు ఉరి తీశారు కదా, మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళు చంపడమే కదా. కానీ దానికి ఇప్పుడు ఏంటంటే అది వాళ్ళు చేసింది ఎందుకంటే ఆ శిక్ష వల్ల వాళ్ళు ప్రయోజనం పొందుతారు. పాపాత్మ విధ్వంస వ్యక్తులు ఆ శిక్ష వలన ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే వారి అక్రమ కార్యక్రమాలు తీవ్రమైన ప్రత్యర్యల నుండి విముక్తి పొందుతారు. వారు చేసే అక్రమ కార్యకలాపాల యొక్క తీవ్రమైన ప్రతిచర్యల నుంచి వాళ్ళు విముక్తులు అవుతారు ఎప్పుడైతే చంపుతారో. లేదంటే ఇప్పుడున్నది కాకుండా ఇంకా చేస్తుంటారు, వాళ్ళు ఇంకా ఎక్కువ అవుతుంటారు. అది వైష్ణవ పాలకుడి శిక్షణ అసూయ లేదా దురుద్దేశంతో కాక దేవుని చట్టాలపై లేకపోతే దేవుని నియమాలపై నమ్మకంతో విధేయత ఇస్తాడు. వైష్ణవ పాలకుడు నిజం వైష్ణవులను పాలకుడైతే ఆయన ఏం చేస్తాడు, ఎవరికి కూడా శిక్ష అసూయతో కానీ దురుద్దేశంతో కానీ ఇవ్వరు. ఇప్పుడు ఉన్నాయి చూసుకుంటే అన్ని కోర్టుకి వెళ్ళినా సరే లాయర్ మనం పెట్టుకుంటే మన లాయర్ వేరే పక్కన ఉన్న లాయర్ తోటి కూడా కుమ్మకేపి మనల్ని ముంచేస్తాడు. అటువంటివి ఆ జడ్జి కూడా డబ్బులు తిని మనకి అన్ని ఉన్నా సరే వ్యతిరేకంగా ఇస్తారు. కానీ అలా కాదు, వైష్ణవ్ అన్నవాడు అది చేయడు. ఎందుకంటే అసూయ ఉండదు, దురుద్దేశం ఏమి ఉండదు. ఆయనకి పూర్తిగా దేవుని నియమాలపై చట్టాలపై నమ్మకం ఉంటాడు పూర్తిగా. ఆ నమ్మకం కారణంగా దాని ప్రకారం ఏ శిక్ష విధించాలో అదే విధిస్తాడు, వేరేదండి. కానీ భగవంతుడు లేడని ఊహించుకుని అతన్ని చంపాలనంటే కోరుకునే మాయవాద తత్వవేత్తలు ఖచ్చితంగా కృతద్రోహులు. భగవంతుడు లేడని చెప్పి ఆయనకు ఆకారం లేదని ప్రభుపాద అంటారు దాన్ని ఏంటంటే భగవంతుని చంపడంతో సమానం అని. ఎందుకంటే భగవంతుడికి కళ్ళు లేవు, కాళ్ళు లేవు, శరీరం లేదు, ఇది లేదు అని చెప్తే దాన్ని ప్రభువులో ఏమంటారంటే భగవంతుని చంపడంతో సమానం అని. చేత మాయవాదులందరూ, ఆ నిరంకారవాదులు వీళ్ళందరూ
భగవంతుడు నా రూపం లేదు, కళ్ళు లేవు, ఇవి లేవు, అవి లేవు చెప్తుంటారు. అటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కృతద్రోహులు కదా, వాళ్ళు ద్రోహం చేస్తున్నారు జనాలకి. కానీ భక్తుడు అకృత ద్రోహుడు. వీళ్ళందరూ కృత ద్రోహులు అవుతారు. కృత అంటే చేయడం, ద్రోహం చేస్తున్నారు వీళ్ళందరూ జనాలకి. లేదా తమకు మరియు ఇతరులకు కూడా హానికారులు. అంతేకాకుండా వాళ్ళు కృతద్రోహులు లేదా వాళ్ళకే కాకుండా ఇతరులకు కూడా హానికరం చేస్తున్నారు ఈ కృతద్రోహులు, మాయవాదులు. మాయవాదులు తనే సుప్రీం అని ఊహించుకుంటారు. సుప్రీం అంటే ఇక్కడ నేనే భగవంతుని, నేనే భగవంతుతో సమానం అని ఊహించుకుంటారు. తద్వారా తనకు మరి అతను అనుచరులకు అత్యంత ప్రమాదకర పరిస్థితిని సృష్టిస్తాడు. మాయవాదులు వీళ్ళందరూ చేస్తుంటారు. మాయవాదులు ఏం చేస్తుంటారు? నేనే భగవంతుడిని, మనమందరం భగవంతుడు అని చెప్పి. అంచేత ఇప్పుడు నేనే భగవంతుడు, మీరు భగవంతుడు. ఇప్పుడు ఫస్ట్ గురువు అంటాడు మనం భగవంతుడు, అందరూ భగవంతుడు అవుతాడు, నువ్వు కూడా భగవంతుడు అవ్వచ్చు అని. శిష్యుడు కొన్ని రోజులు భగవంతుడు అయిపోతాడు. అప్పుడు శిష్యుడు మరి ఈ భగవంతుడు తలకు మాట ఎందుకు వినాలి, ఆయనే భగవంతుడే కదా. ఇప్పుడు ఆయన పరంపర మొదలు పెడతాడు. ఈ విధంగా ప్రమాదకరమైన స్థితి. మధ్యలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈయన మాట వినాలా, ఆ శిష్యుల మాట వినాలా? అందుకనే ఈ మనకి ఇప్పుడు మన హిందూ సంస్కృతిలో, ఇండియాలో అంటే హిందూ అనే సనాతన ధర్మం ఈ విధంగానే భ్రష్టు పట్టేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తన సిద్ధాంతాన్ని మొదలు పెట్టమని చెప్పారు. అందుకని ప్రభుపాద వారు చాలాసార్లు ఖండిస్తుంటారు భగవద్గీతలని. భగవద్గీత పేరు మీద ఎవరికి నచ్చింది వాళ్ళు రాస్తున్నారు, కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు, దాని ఉద్దేశం ఏంటనేది ఎవరు రాయడం లేదు. భగవంతుడు తనకు ప్రసక్తే ఉండదు. ఇప్పుడు కొత్తగా ఒక 5-6 సంవత్సరాల క్రితం మరొకటి ఆంధ్రాలో ఒక కొత్తగా వచ్చింది, త్రైత సిద్ధాంతం భగవద్గీత. ఈ 5 సంవత్సరాలు ఆయనకి ఇప్పుడు ఆయన భగవంతుడు అయిపోయాడు. ఆయన జ్ఞానోదయం అయిపోయింది. ఇప్పుడు ఆ భగవంతుడు ఉపదేశం మొదలు పెట్టాడు, త్రైత సిద్ధాంతం. ఇలాగా అన్ని కొత్తవి పుట్టుకొస్తున్నాయి. అందుకే ప్రభుపాద వారు ఇటువంటి వాటిలన్నింటినీ ఖండిస్తారు కూడా అన్న భాష్యాల్లో. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కృతద్రోహులకినే కృతద్రోహులు అవుతున్నారు. వాళ్ళు తెలుసో తెలియకో కృతద్రోహులు అయిపోతున్నారు. అదేవిధంగా భౌతిక ఇంద్రియతృప్తికి అంకితమైన కర్మవాదులు కూడా ఆత్మహంతకులు, ఆత్మని చంపుకుంటున్న వారు. ఎవరి ఇంద్రియతృప్తి కోసమే బతుకుతున్నారో వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళతో సమానం. వాళ్ళు ఆత్మను చంపుకుంటారు. ఆత్మకి ఈ భౌతిక వస్తువులు ఏమి అవసరం లేదు. భౌతిక ఆనందంతో అది ఆనందంగా ఉండలేదు. దానికి కావాల్సింది. అందుకనే అగర్ మనకి భౌతిక వస్తువులతోటే మనకి ఆనందం వచ్చేటట్టుగా అయితే మన ఈ పాటికి అందరూ ఆనందంగా ఉండాలి. ఎందుకంటే మనకి కొన్ని చాలా పనులు మనం అనుకున్నవి కూడా అయ్యాయి, సాధించాం కూడా. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం కావాలి. ఉద్యోగం వచ్చేసిన తర్వాత మనం ఆనందంగా ఉండాలి. మళ్ళీ తర్వాత ప్రమోషన్ రాలేదు ఏడుస్తున్నాం. ప్రమోషన్ వచ్చేసింది కానీ శాలరీ పెరగలేదు, శాలరీ పెరిగింది, కారు కొనడానికి సరిపోవడం లేదు, కారు కొనేసాం, ఇల్లు కొనడానికి సరిపోవడం లేదు. ఇంకా ఎందుకంటే అక్కడ ఆత్మ ఏదైనా ఒక వస్తువుతో, అది భౌతిక వస్తువుతో సంతృప్తి పొందేది అయితే ఏదో ఒక పదార్థం అయిపోతుంది. ఒక వస్తువు పొందగానే దాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉండాలి. కానీ అది లేదు. పిల్లలు కూడా అంతే. చూడండి, పిల్లలకి మనం ఒక బొమ్మను కొనే వరకు ఏడుస్తాడు, కొన్న తర్వాత 5 నిమిషాలు ఆడితే పడేస్తాడు, పడేసి మళ్ళీ కొత్త బొమ్మ కావాలంటాడు. కారు ఉంటుంది ఇంట్లో, మళ్ళీ ఇంకో కారు కావాలంటాడు. ఎందుకంటే ఈ ఆత్మకి ఆనందం అన్నది శరీరానికి సంబంధించింది కాదు, అది ఆత్మకి. ఆత్మ ఇటువంటి భౌతిక వస్తువుల మీద దానికి ఆనందం రాదు. ఇంద్రియతృప్తి కోసం చేసిన వాళ్ళందరూ కూడా అటువంటి ఆత్మని వాళ్ళని సంహరిస్తున్నారు. అంటే ఆనందం కోరుకుంటుంది, వీళ్ళేమో దాన్ని వదిలేసి దాన్ని బట్టి చేసుకున్నారు. ఆత్మహంతకులు. ఎందుకంటే భౌతిక చైతన్యంలో వాడు మగ్నులు అవడం వలన
వారి సంపూర్ణ సత్యాన్ని మరియు వారి ఆత్మ సాక్షాత్కారాన్ని అనుభూతి పొందే అన్ని అవకాశాలను కోల్పోతున్నారు. ఈ విధంగా ఆత్మని భౌతిక వస్తువులతోటి సంతృప్తిపరచాలన్న తపనలో పడి నిజమైన ఆనందం ఏంటో అన్నది తెలుసుకోలేకపోతున్నాను. నిజమైన ఆనందం ఏ విధంగా వస్తుందని ఆలోచించడం మానేశాను. అంతసేపు నేను ఆనందాన్ని ఇవ్వగలనన్న అహంకార భావంలో ఉండి ఈ వస్తువు ద్వారా ఆ వస్తువు ద్వారా వీటి ద్వారా పడి వీటిల్లోనే కొట్టుమిట్టాడుకుంటున్నారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, మన ఈ భౌతిక జగత్ అన్నది ఎలాంటిదంటే మన దోశలు వేస్తారు కదా హోటల్లో, పెద్ద దోశ ప్యానం లాంటిది. ఆ దోశ ప్యానం మీద మనం కూర్చున్నాం, ఎలా ఉంటుంది? కాలుతుంటుంది. ఈ మూల కూర్చుంటే ఆ మూల కూర్చుని ఏ మూల కూర్చున్నా కాలుతూనే ఉంటుంది. కుడి కాలు కాలుతుంది, ఎడం కాలు పెడితే కాలుతుంది, ఎడం కాలు కాలుతుంది, కుడి చేయి పెడితే అది కాలుతుంది, పడుకుంటే కాలుతుంది, నిలబడితే కాలుతుంది, ఒంగుంటే కాలుతుంది. ఎలాగొన్నా అది కాలుతూనే ఉంటుంది. ఎందుకని? అది భౌతిక జగత్ నేచర్. అట్ల పేడం మీద ఉన్న చాలా గుణం అది. తెలివైన ఏం చేయాలి? దాంట్లోంచి కింద దిగిపోవాలి. దిగిపోయినప్పుడు అప్పుడు కావద్దు. కానీ దాంట్లోనే ఉంటూ ఆనందాన్ని పొందాలనుకుంటే అవ్వదు. ఒకవేళ మళ్ళీ మీరేమైనా కొద్దిగా కిందన ఒక దుప్పటి ఏదో పెట్టేసుకున్నారు మడత పెట్టి కూర్చుంటే బాగానే ఉంటది. ఆ నెమ్మదిగా దుప్పటి కూడా వేడెక్కుతుంది. కొంచెం ఒక 2 గంటలుగా అది కూడా కాలడం మొదలు పెడుతుంది. మన తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ కాలడం మొదలవుతుంది కదా. అంచేత భౌతిక జగత్తులో ఆనందం పొందడం అంటే అట్ల ప్రాణం మీద కూర్చొని మనం కాలకుండా ఉండాలనుకోవడం. అంచేత భౌతిక జగత్తులో మనకి ఆనందం దొరకదు, అది తెలుసుకోవాలి. ఎవరైతే ఈ ఆనందాన్ని పొందాలనుకుంటారో అక్కడే ఉండి వాళ్ళు కిందకి అన్న ఆలోచన వాళ్ళ బుర్రలోకి రాదు. అదే ఏంటంటే అందుకని ప్రభుపాదులు ఏమంటున్నారు, వాళ్ళు ఈ భౌతిక చైతన్యంలో నిమగ్నమై ఉండడం చేత వాళ్ళు సంపూర్ణ సత్యాన్ని మరి ఆత్మ సాక్షాత్కారాన్ని అనుభూతి పొందే అవకాశాలను కోల్పోతున్నారు. వాళ్ళకి ఆలోచనే రాదు దాంట్లో. ఎంతసేపు ఇక్కడ ఈ విధంగా చేస్తే ఉంటుందా, ఆ విధంగా చేస్తే ఉంటుందా, అక్కడుండి మనం ఆనందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా సంపూర్ణ అనుభూతిని పొందలేరు. అది అందువల్ల భౌతిక నిబంధనలు మరియు విధుల నియంత్రణలోకి వచ్చే జీవులు అనవసరంగా తాము ఇతరులను క్షోభ పెట్టుకుంటారు. ఎవరైతే ఇది భౌతికంగా ఉండి ఆనందాన్ని పొందాలనుకుంటారో వాళ్ళందరూ వాళ్ళనే కాకుండా ఇతరులు కూడా చేస్తారు. స్వచ్ఛమైన వైష్ణవుడు వారి పట్ల గొప్ప కరుణ, వారి ఆందోళన అనుభవిస్తుంటాడు. ఎన్నడూ భక్తుడు తన మనస్సు, శరీరం లేదా పదాలను ఏ జీవక సంక్షేమానికి హాని చేయడానికి ఉపయోగించడు. ఇది యాక్చువల్గా ఇదంతా వివరణ కరెక్ట్ ఏంటంటే ఇది అకృత ద్రోహ అంటే ఎన్నడూ భక్తుడు తన మనస్సు, శరీరం లేదా పదాలు మాటల ద్వారా కూడా ఏ జీవి యొక్క సంక్షేమానికి హాని చేయడానికి వినియోగించడు. అది అలాగే ఎవరైతే ఉన్నాడో ఆయన అకృత ద్రోహుడు. అది 2వ లక్షణం. 3వది తితిక్షు. తితిక్ష అంటే క్షమించే గుణం. ఒక భక్తుడు తనకు వ్యతిరేకంగా చేసిన ఏదైనా నేరాన్ని క్షమించి మర్చిపోతాడు. అది భక్తుడు తన మీద ఎవరైనా ఏదైనా చేస్తే దాన్ని ఏం చేస్తాడు? క్షమించడమే కాకుండా ఏం చేస్తాడు? క్షమిస్తాడు, మరియు మర్చిపోతాడు కూడా. మర్చిపోవాలి దానికోసం. దాన్ని అలా మనసులో పెట్టుకుని ఎప్పుడు సమయం వస్తుందా చూస్తూ ఎప్పుడు దాన్ని మళ్ళీ చూస్తుంటే అది వైష్ణవ లక్షణం కాదు. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు. తప్పులు అయినప్పుడు అప్పుడు గొడవలు పడేవాడు, అయితే తిట్టడం ఏదో అయిపోయింది. తర్వాత వదిలేసాం, అక్కడికి అది వదిలిపోలేదు. ఆ గుణం లేనప్పుడు మనం వైష్ణవుడు అని చెప్పుకోలేము. ఆ గుణం ఉండాలి. వైష్ణవుకి ఇక్కడ 2 లక్షణాలు, తితిక్షణ 2 లక్షణాలు. ఒకటి అంటే క్షమించడం, ఒకటి రెండోది మర్చిపోవడం. ఒకటి మన దగ్గర ఈ గుణాలు లేనప్పుడు క్షమించడం, మర్చిపోవడం
ఎవరైనా తప్పు చేస్తే. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనల్ని క్షమించమని, మనం చేసిన తప్పులు మర్చిపోమని అడగడానికి ఏ అర్హత మనకున్నది? మనం వేరే వాళ్ళని క్షమించినప్పుడు, వేరే వాళ్ళని మరి చేసిన తప్పులు మర్చిపోయినప్పుడు, భగవంతుడు మనం చేసిన తప్పుల్ని ఎందుకు క్షమించాలి? ఎందుకు మర్చిపోవాలి? అది మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా మరి ఎవరి మీదైనా మనం ఏదైనా కక్ష కట్టాము అంటే మనం ఇది గుర్తుంచుకోవాలి. నేను ఈరోజు కక్ష కట్టాను ఆయన మీద, ఏదో ప్రతీకారం తీర్చుకుంటాను, లేదా అది ఏదో చేస్తున్నాను, బాగానే ఉంది, కరెక్టే. మరి భగవంతుడు కూడా అలాగే అనుకుంటే మన కోసం మనం కూడా భగవంతుడికి ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఎన్నో అపరాధాలు చేస్తున్నాం. ఆ తప్పుల్ని భగవంతుడు చూసేవాడైతే మన పరిస్థితి ఏంటి? మరి మనం ఆ కరుణ పొందాలనుకున్నప్పుడు మనం వేరే వాళ్ళకి ఆ కరుణ ఇవ్వకపోతే భగవంతుడు మెచ్చుకుంటాడా? ఈ విషయాన్ని మనం గుర్తుంచుకున్నప్పుడు మనం తితిక్షులుగా మారుతాం. వైష్ణవుడు అన్నవాడు ఇతరులు చేసిన తప్పుల్ని క్షమించాలి, మర్చిపోవాలి కూడా. దాన్ని మనసులో పెట్టుకొని చేయకూడదు. ఎందుకు అలా చేయగలుగుతాడని ఇక్కడ వివరిస్తున్నాం. ఒక వైష్ణవుడు చీము, మలం, రక్తం మొదలైన వాటితో తయారైన భౌతిక శరీరం నుండి వ్యక్తిగతంగా మమకారంలో ఉండడు. ఇది ఈ శరీరం చీము, మలం, రక్తం వీటితో తయారైంది కాబట్టి ఏదైనా మనకి కష్టం వస్తే ఈ శరీరానికి వస్తుంది. అయితే రెండు శరీరాలకు వస్తుంది. అయితే స్థూల శరీరానికి కానీ లేకపోతే సూక్ష్మ శరీరానికి కానీ బాధ కలుగుతుంది కదా. నా మనసు చాలా బాధ వేసిందండి, నా మనసు చాలా బాధ కలిగిందండి అంటాం. మనసుకు బాధ కలిగిందంటే మనసు కూడా సూక్ష్మ శరీరమే, అది కూడా భౌతికమే. అంచేత ఇక్కడ ఈ మనుషులు చేసేది ఏదైనా సరే భౌతిక శరీరాలకి వాళ్ళు, భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం కానీ స్థూల శరీరం కానీ వాళ్ళు హాని కలిగిస్తున్నారు, లేదా బాధ కలిగిస్తున్నారు. ఆత్మకు కాదు. ఎవరైతే అలా చూడగలుగుతారో నిజమైన వైష్ణవుడు అంటే అది తెలుసుకోగలుగుతున్నాడు. నేను శరీరం కాదు, ఆత్మకి ఏం కలగలేదు అని చెప్పి ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న భావనలు ఎప్పుడు వాళ్ళలోకి వస్తాడన్నమాట. ఎందుకని ఈయనకి ఈ శరీరాల మీద మమకారం ఉండదు. ఈ శరీరం మీద మమకారం ఉండదు కాబట్టి ఏమైనా బాధలు కలిగినా ఆయన క్షమించి వదిలేస్తాడు, ఎందుకంటే ఆత్మకేం జరగలేదు కాబట్టి. అదనమాట. అందువల్ల భక్తుడు అతని ప్రచార క్రియలో కొన్నిసార్లు ఎదుర్కొనే అసహ్యకరమైన ప్రవర్తనను పట్టించుకోడు. భక్తులు కూడా చాలాసార్లు ఎన్నో రకాలైన వ్యతిరేకత వస్తాయి ప్రచారంలో, వాటిని పట్టించుకోకూడదు. మరియు ఎల్లప్పుడూ జనులతో సజ్జనుడిగా వ్యవహరిస్తాడు. ప్రజలందరితో వచ్చే వాళ్ళతోటి ఎలా సజ్జనుడిగా ప్రవర్తించాలి. సజ్జనుడు అంటే మంచి గుణాలు ఉన్నవాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వ్యతిరేకంగా కానీ లేదంటే ఏది క్రోధంతో కానీ లేకపోతే కక్షతో కానీ మనం ప్రవర్తించకూడదు. ఒక వైష్ణవ భగవంతుని పవిత్ర నామాన్ని బిగ్గరగా జపిస్తాడు. వైష్ణవుడు ఏం చేస్తాడు? భగవంతు నామాన్ని బిగ్గరగా జపిస్తుంటాడు. బిగ్గరగా అంటే ఇక్కడ రెండు అర్థాలు. ఒకటి ఏంటంటే బిగ్గరగా నోట్లో శబ్దం చేస్తూ, రెండోది బిగ్గరగా అంటే తీవ్రతతో, మనసులో కొన్నిసార్లు అంటుంటాం కానీ మనసు చాలా ఘోషిస్తుంది. మనసు ఘోషించడం అంటే అర్థం చాలా గట్టిగా అరుస్తుంది, కానీ అరకు బయటకు వినబడటం లేదు, కానీ లోపలంతా రోధిస్తుంది మనసు. అదనమాట ఇక్కడ బిగ్గరగా జపిస్తాడంటే నామాన్ని. ఒకటి ఏంటంటే బయటికి శబ్దం చేస్తూ, అది బయటికి శబ్దం హరే కృష్ణ గట్టిగా అరుస్తూ జపం చేస్తాడు, అదొక అర్థం. రెండోది బిగ్గరగా అంటే దృఢంగా, తీవ్రమైన తీవ్రతతోటి జపం చేస్తాడు. అది ఆ రెండు అర్థాలు.
స్వచ్ఛమైన భక్తుడితో సరిగా పరస్పరం అన్వయించుకోలేని పతిత బద్ధాత్ములను సహిస్తుంటాడు మరియు క్షమిస్తాడు. అంటే ఇప్పుడు ప్రచారకులు అందరూ స్వచ్ఛమైన శుద్ధ భక్తులతో వాళ్ళు సరిగ్గా అన్వయించుకోలేవు అంటే సరిగ్గా వ్యవహరించలేరు అని పరస్పరం భక్తులతోటి మనకి సరిగ్గా వ్యవహరించిన వాళ్ళని వ్యవహరించిన పతిత బద్ధాత్మలు కూడా సహిస్తుంటాడు. చాలాసార్లు వస్తారు భక్తుల దగ్గరికి వచ్చి ఏం అడగాలో అడగరు. భక్తుల దగ్గరికి వచ్చి భక్తి కోసం అడగాలి. ప్రభుపాద వారు ఒకసారి జాలసార్లు అంటారు అనేవారు. ఇక్కడున్న సంస్కృతి ఎలాంటిదంటే సాధువు దగ్గరికి వచ్చి ఏం అడగాలో కూడా తెలియదు. వచ్చి నా ఫ్యామిలీలో ఇలా ఉందండి, అలాగ ఉందండి, నా ఫ్యామిలీలో ఈ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు, నాకు ఈ కష్టాలు ఉన్నాయని చెప్తుంటే అది లాభం లేదు. అవిగా సాధువు దగ్గరికి వచ్చి అడిగి ఒకసారి ప్రభుపాదుల వారు ప్యారిస్ లో మార్నింగ్ వాక్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది అక్కడ కూర్చుని తాగుతున్నారు, మందు తాగుతున్నారు, మద్యపాన సేవిస్తున్నారు. ప్రభుపాదుల వారు దారిలో వెళ్తుంటే అందులో ఒకడు అన్నాడు, స్వామి హ్యావ్ ఇట్ అని, తాగండి అని. ప్రభుపాదులు ఉన్నారు, యూ ఎంజాయ్ అని చెప్పినారు అనేసి ముందుకు వెళ్ళిపోయి వాళ్ళు దాటి వెళ్ళిన తర్వాత అండ్ సఫర్ అన్నారు. నువ్వు ఎంజాయ్ చేయి, తర్వాత దాన్ని అనుభవించిన తర్వాత దాన్ని అని. అంటే ఆయన ముందు కూడా అన్నుండొచ్చు అది ప్రభుపాదులు. అరే నీకు తెలుసా ఇది మంచిది కాదు, ఆరోగ్యానికి లేదు, లేదంటే నువ్వు సాధువులతో ఎలా మాట్లాడితే తెలీదా, అది ఇది అది కాదు అలా చెప్పిన వాళ్ళు. మళ్ళీ మొదట్లో ప్రభుపాదుల వారు ఇస్కాన్ మొదలు పెట్టినప్పుడు వీళ్ళందరూ వస్తుండేవారు అమెరికాలో. అందరూ హిప్పీస్ అంటారు. హిప్పీస్ అంటే ఏంటంటే వాళ్ళందరూ మారక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు తాగిన వాళ్ళు ఎప్పుడు దాంట్లో ఉంటారు మత్తులోనే. వాళ్ళందరూ వచ్చేవారు ప్రభుపాదులు వచ్చి ప్రభుపాదుల ముందే సిగరెట్ కూర్చొని కాలుస్తుండేవారు. ప్రభుపాద అవన్నిటినీ సహించారు, ఏమనలేదు. ఏంటి వాళ్ళు ఏం చూశారు ప్రభుపాదుల వారు? ఓకే, సిగరెట్ కాల్చున్నాయి, కనీసం నోటితో హరే కృష్ణ మంత్రం చెప్తున్నారు, అదే చాలు. కొన్ని రోజులకి వాళ్ళందరూ క్షమించి ఓర్చుకుని ఎన్నో చేశారు. వాళ్ళందరికీ ప్రతిరోజు వచ్చిస్తుండేవారు, ప్రతిరోజు వండి పెట్టేవారు 15-20 మందికి. వాళ్ళతో పాటు వాళ్ళ ముఖాల నిండా మత్తు మందు పదార్థాలు వాసన అదంతా భరించేవారు. వాళ్ళు సిగరెట్ తాగితే సిగరెట్ తాలూకా పొగ భరించేవారు. వాళ్ళని తినేసి ప్లేట్ వదిలేసి వెళ్ళిపోతే అట్లా కడగేవారు. ఇదంతా తితిక్షు, ఇదంతా ప్రభుపాద తాలూకా తితిక్షు గుణాన్ని చూపిస్తుంది. అంత అయిన తర్వాత కూడా అందులో కొంతమంది భక్తులు అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ప్రభుపాదుల వారు మీరు నాకు కష్టం ఇచ్చారు, అప్పుడు నేను ఎంత కష్టపడ్డాను తెలుసా మీకోసం, ఆ వాసన భరించలేక అని ఒక్కరోజు కూడా చెప్పలేదు. ఎందుకంటే క్షమించి మర్చిపోతాడు. అది ప్రభుపాద పొరపాటును కూడా మళ్ళీ ఈ విషయం ఎత్తలేదు, నాకు ఎంత కష్టమైంది అది ఇదని ఎప్పుడు కూడా. అలాగే శైలి అగర్వాల్ ఎవరింట్లో అయితే ఉండేవారో వాళ్ళ ఇంట్లో ప్రభుపాదుల వారు వెళ్ళి కూరగాయలను తెచ్చుకునేవారు. ఆ ఫ్రిడ్జ్ నిండా మాంసం, గుడ్లు ఇవే ఉండేవి. దాంతోపాటు దాని పక్కనే కూరగాయలు పెట్టుకునేవారు ప్రభుపాదుల వారు. ఏం చేస్తారు? ఎందుకంటే అంటే సహిస్తారు. పవిత్ర బద్ధాత్మలు, ఆమెకి సాధువుతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు, అటువంటి వాళ్ళు సహించారు, ఇంతగా క్షమించారు.
అది తితిక్షు, అది భక్తుడికి ఉండాల్సిన గుణాలు. దాని తర్వాత సత్యసార. సత్యసార అంటే సత్యం యొక్క సారాంశాన్ని తెలుసుకున్నవాడు అని అర్థం. సత్యం యొక్క సారాంశం మనకు తెలుసు. భక్తుడు తాను సర్వజ్ఞుడు మరియు అన్ని ఆహ్లాదాలకు నిలయుడు మరియు అన్ని కార్యకలాపాల యొక్క అంతిమ భోక్త అయిన భగవంతుని యొక్క శాశ్వతమైన సేవకుడిని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాడు. అది భక్తుడు ఏం గుర్తుంచుకుంటాడు? సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు, అన్ని ఆహ్లాదాలకి నిలయం, ఎన్ని రకాలైన ఆనందాలు ఉన్నా అన్నిటికీ నిలయమైన భగవంతుడు మరియు అన్ని కార్యకలాపాల యొక్క అంతిమ భోక్త. అన్ని ఏమైనా కార్యాలు అయ్యావో అన్నిటిని అనుభవించేవాడు ఎవరు? అటువంటి ఈ మూడింటికి ఉన్న భగవంతుడు. ఇవన్నీ చేసేవాడు భగవంతుడి యొక్క శాశ్వతమైన సేవకుడు అనే భావన, అన్న భావన ఎప్పుడు కూడా మర్చిపోడు, ఎప్పుడు గుర్తుంచుకుంటుంటాడు భక్తుడు. అదే సారం. జీవీర సరిపోయి కృష్ణేర నిత్యదాస్. దేవుని యొక్క స్వరూపం ఏంటంటే కృష్ణుడి యొక్క నిత్యదాసు, ఎల్లప్పటికీ. అది తెలుసుకుని ఉన్నప్పుడు మనకి వేదాల యొక్క సారాంశం తెలిసినట్టే. అంచేత ఆయన భగవంతుడి యొక్క నేను సేవకుని అనుకుంటాడు కాబట్టి ఏం చేస్తాడు ఆయన? భక్తియుక్త సేవకు వెలుపుల కార్యకలాపాలను నివారించడం ద్వారా భక్తుడు సత్యంలో స్థిరపడతాడు. ఈ సత్యంలో ఏ విధంగా మనం ఎటువంటి ఆటంకాలకి లోను కాకుండా ఉంటాడు? ఎందుకంటే భక్తి యొక్క సేవకి వెలుపల అది కాకుండా ఏమైనా కార్యకలాపాలు వాటన్నిటిని నివారిస్తాడు. అవన్నీ చేయడు, వాటిలో పంచుకోడు. ఏ కార్యం చేసినా అది భగవంతుడి భక్తికి సంబంధించిందా కాదా, భగవంతుడికి నచ్చుతుందా నచ్చదా, ఈ ధ్యాసలోనే ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ఉండడం ద్వారా ఆయన ఈ సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోడు. అంతేకాకుండా సమయాన్ని అనవసరంగా వృధా చేయడు. అది అనవసరంగా వృధా చేయడు. అంచేత భక్తుడికి సండే కూడా ఒక రోజే, మండే కూడా ఒక రోజే. అదే ఇంద్రియ భోగం చేసేవాడికి సండే ఒక రకమైన రోజు, మండే ఒక రకమైన రోజు. ఎందుకంటే మండే నాడు ఆఫీస్కి వెళ్ళాలి, సండే నాడు మొత్తం తాగొచ్చు, క్లబ్కి వెళ్ళాలి. క్లబ్లో తాగి తందనాలు ఆడొచ్చు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు తాగనట్లేదు కదా. అందుకని మండే అంటే ఎవరికి నచ్చదు, సండే అంటే అందరూ నచ్చుతుంది. కానీ భక్తుడికి సండే అయినా మండే అయినా ఒక రోజు. ఏ రోజైనా సరే ఉదయం లేగడం, మంగళారతి చేయడం, జపం చేయడం, భాగవతం చదవడం, భగవంతుడికి భోగం ఉండడం, నైవేద్యం పెట్టడం, ఇవే ఈ కార్యాలు ఎప్పటికీ రోజు జరుగుతూ ఉంటాయి. అది మండేతో సంబంధం లేదు, సండేతో సంబంధం లేదు. ఎవరైతే ఇంద్రియ భోగం, ఇంద్రియ తృప్తి కోసం ప్రాకులాడుతుంటారో, ఇంద్రియ తృప్తి కోసం ప్రాకులాడే వాళ్ళు భగవంతుని దేవతను కూడా పూజ చేస్తుంటారు. ఆ దేవత పూజ చేసేవాళ్ళు కూడా అంతే. సోమవారం నాడు ఆంజనేయ స్వామిని పూజ చేస్తాం. సోమవారం శివుడు, ఆ రోజు శివుడు. మిగతా 6 రోజులు మర్చిపోతాం శివుడి కోసం. ఆ రోజు మాత్రం ఒంటిపొట్టు ఉండేస్తాం, మళ్ళీ ఒంటిపొట్టు చేస్తారు, మాంసం తింటారు, నీసు తింటారు, ఏం తింటారు. మిగతా 5 రోజులు ఇంకా మొత్తం ఆ కోట కూడా కలిపి తినేస్తాడు. ఇవన్నీ ఏంటంటే ఇంద్రియ తృప్తి ఉన్నారు. కానీ వీళ్ళు అలా కాదు, సమయాన్ని ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా వృధా చేయరు. మనకి ప్రతిరోజు సమయం ఉంటుంది. అలా చేయడం వల్ల ఏమంటారు? ధైర్యంగా, శక్తివంతంగా, స్థిరంగా ఉంటారు. వాళ్ళు ధైర్యవంతులు. ఎందుకంటే దేనికి భయపడరు. ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు అయితే మొత్తం 3 లోకాలు భయపడుతున్నాయి, కానీ ప్రహ్లాదుడు భయపడలేదు. శక్తివంతుడు, అది కూడా ప్రహ్లాదుడే. ఎందుకు శక్తివంతుడు? హిరణ్యకశిపుడు ఏం చేయలేకపోతున్నాడు ప్రహ్లాదుని. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఏం అవడం లేదు, స్థిరంగా ఉన్నాడు.
స్థిరంగా అంటే నేను భగవంతుడికి సేవకున్న భావంలోనే ఉన్నాడు ఏం చేసినా. ఈ విధంగా ఈయన సత్యసారుడు. ఇలాగా ఇది అనవద్యాత్మ. అనవద్యాత్మ అంటే ఎటువంటి వంచనలకి పాల్పడని వాళ్ళని. భౌతిక ప్రపంచం ఒక తాత్కాలిక ఇంద్రజాలం అని భక్తుడికి తెలుసు. భౌతిక ప్రపంచం అంటే ఒక ఇంద్రజాలం. ఇంద్రజాలం అంటే మ్యాజికల్ చేస్తుంటారు చూసారా, అలాగే. అదంతా నిజం కాదు, అబద్ధం. అదే విధంగా ఇప్పుడు ఇలా చేసి చేతిలోంచి ఇవి తీస్తారు అవి తీస్తారు, మ్యాజిక్ చేస్తుంటారు చిన్న పిల్లలు. అవన్నీ ఏంటంటే అవన్నీ లోపల ఏదో ఉంది, వాళ్ళు మనకు అది చూపించరు, కానీ బయట ఇలా చేస్తారు. ఉష్ అంటారు, బయటికి తీస్తారు. అది నిజంగా వాళ్ళు సృష్టించింది కాదు, వాళ్ళు ఎక్కడో దాశారు, దాన్ని మనకు తెలియకుండా బయట చేస్తారు. అదే విధంగా ఈ భౌతిక ప్రపంచంలో మనకు కనబడుతున్నవన్నీ కూడా ఇంద్రజాలమే, మాయాజాలం. ఇవన్నీ నిజం కావు, మారిపోయాయి. భక్తుడు ఎప్పుడైతే దీన్ని తెలుసుకుంటాడు, ఇదంతా భౌతిక ప్రపంచం అంతా మాయాజాలం, ఇంద్రజాలం అని చెప్పి, అందువల్ల ఎటువంటి భౌతిక పరిస్థితుల్లోనైనా ఎవరిపైన అసూయపడడు. అది అనవదాత్మ అంటే అసూయపడదు, ఎవరి మీద కూడా అసూయ. ఎందుకని అసూయ కూడా అన్ని రోజులు ఉండదు. ఇప్పుడు ఈ రోజు నేను ఒకరి మీద అసూయపడుతున్నాను, ఎందుకంటే నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించేస్తాను. వాడు ఏదో బిజినెస్ పెట్టో లేదా దొంగలు పడి మొత్తం డబ్బులంతా దోసుకుపోతే నా అసూయ పోద్ది వాడి మీద, ఎందుకని నాకంటే కిందకి వెళ్ళిపోయాడు. అప్పుడు వాడు నా మీద అసూయపడ్డం మొదలు పడతాడు. ఇంతవరకు నేను ఆడి మీద ఏడ్చాను, ఇప్పుడు ఆడు నా మీద ఏడ్చాను. ఇవన్నీ మారిపోతుంటాయి. అంచేది ఎప్పుడైతే మనం ఇదంతా భౌతిక జగత్తు ప్రపంచం జగత్ అంతా ఇంద్రజాలం అని తెలుసుకున్నవాడు ఎవరి మీద అసూయపడ్డాం. అంచేది ఎన్నడూ ఇతరులకు ఆందోళన గురి చేయడానికి లేదా అనవసరంగా విమర్శించడానికి ప్రయత్నించడం. అనవదాత్మ అంటే అనవసరంగా ఎవరికి కూడా వధ అంటే కష్టం ఇవ్వడం, కష్టం కలిగించకపోవడం, ఇది ఒక లక్షణం. అంటే అది ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఈ ఇంద్రజాలం అని చెప్పి, ఇంద్రజాలం అన్నవి ఏవి కూడా నిజం కావు కాబట్టి, ఇక్కడ జరిగేవి ఏవి కూడా నిజం కావు కాబట్టి, ఇక్కడ జరిగేవి శాశ్వతం కాదు కాబట్టి, ఇక్కడ ఇది దుఃఖాలే అశాశ్వతం కాబట్టి, ఏ భావంలో కూడా ఇవి భావోద్రేకాలు అంటారు. ఈ భావోద్రేకాలు ఇప్పుడు కూడా శాశ్వతంగా ఉండవు. ఉద్రేకాలు అంటే సమయాన్ని బట్టి మారుతున్నాయి. భావాలు ఉంటాయి, భావాలు శాశ్వతంగా ఉంటాయి, కానీ భావోద్రేకాలు తాత్కాలికం. ఇంగ్లీష్ లో భావోద్రేకాలను ఎమోషన్స్ అంటారు. ఎమోషన్స్ టెంపరీ, శాశ్వతంగా ఉండవు. కానీ ఫీలింగ్స్, భావాలు అన్నవి శాశ్వతంగా ఉంటాయి. ఇవన్నీ అసూయ పడ్డం ఇవన్నీ ఏంటంటే భావోద్రేకాలు, భావాలు కాదు. చెప్పాను కదా, భావం అయితే ఆ మనిషిని ఎప్పుడు చూసినా అదే భావన ఉంటుంది, కానీ అది కాదు. చెప్పాను, నాకంటే అసూయ ఎందుకు పడుతున్నాడు, నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడు, లేదా నాకంటే బాగా లెక్చర్ ఇస్తున్నాడు, నాకంటే బాగా పాడుతున్నాడు, నాకంటే బాగా డొనేషన్ ఇస్తున్నాడు, ఏదో సంథింగ్ అలాగే ఏదో అంచేది అసూయ. ఎప్పుడైతే ఆయన ఇవ్వడం మానేశాడు, ఇప్పుడు నాకంటే బాగా లెక్చర్ చేస్తున్నాడు, నేను ఇప్పుడు ఆయనకేమో మాట్లాడకూడదని ఇస్తారు, అబ్బా ఆనందం. లేదంటే ఆయనకి ఇప్పుడు పాడుతున్నాడు, ఇప్పుడు మాట్లాడకూడదు కాబట్టి పాడడానికి లేదు, అబ్బా ఆనందం మనకి. అప్పుడు అసూయ ఉండదు ఆయన మీద, అరే చాలా పాపం ఉంది, ఆయన కోసం ఆలోచించము, వేరే వాళ్ళ కోసం ఆలోచించడం మొదలు పెడతాం మనం. ఎందుకంటే ఇప్పుడు అసూయ అంతా పోయింది మనకి. ఇవన్నీ మన దీంట్లో మారిపోతూ ఉంటాయి తాత్కాలికం. ఇంద్రజాలంలో ఏవైతే శాస్త్రం కావో, నిజం కావో, అలాగే ఇక్కడ జరిగే ఈ భావోద్రేకాలు ఇవి కూడా శాశ్వతంగా ఉండవు. అంచేత అది తెలుసుకున్నవాడు కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులని ఎవరికి కూడా
ఆందోళన గురి చేయడు. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఎవరికైనా వేరే వ్యక్తికి మనం ఎందుకు ఆందోళన గురి చేస్తాం? మన ఆందోళన పడినప్పుడు మనం వేరే వాళ్ళని ఆందోళనకు గురి చేస్తాం. ఎప్పుడైతే తెలుసుకున్నాడు ఇదంతా తాత్కాలికం ఇంద్రజాలం అని తెలిసి ఆయన ఎప్పుడు కూడా ఆందోళన పడ్డం. అంచేత ఆయన ఇతరులు కూడా ఆందోళనకు గురి చేయడు, విమర్శించడు కూడా. ఎందుకంటే ప్రతిదానికి మనం అనుభవిస్తున్న కర్మకి మనమే కారకులం అన్న భావన మనకు తెలుసుకుంటాడు కాబట్టి ఆ భావన వల్ల ఆయన వేరే వాళ్ళని అవన్నీ విమర్శించడు. అది ఈ విధంగా ఈయన అనవధాత్మ. ఈ 5 చెప్పాను. దీని మీద ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడుగుదండి, లేదంటే మనం ముందుకెళ్దాం. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇప్పుడు మనం చర్చించుకున్న 5 వీటి మీద ఫస్ట్ ఏంటి మనం చూసుకుంటే ఒకసారి ఒకటోది కృపాలుడు, రెండోది అకృత ద్రోహ, మూడోది తితిక్షు, నాలుగోది సత్యసార, ఐదోది అనవధాత్మ. ఈ 5 గుణాల మీద ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే మనం తర్వాత ముందుకు వెళ్తాం. పూజ తిరుపతి ప్రభు తిరుపతి ప్రభు. ఓకే, శ్రీవల్ల ప్రభు. ధన్యవాదాలు ప్రభు. సాధువుల్ని మనం ఆధ్యాత్మికమైనవే అడగాలి అని చెప్పారు. అయితే మరి మిమ్మల్ని మేము అన్ని కొంచెం డే టు డే లైఫ్ లో అవసరమని కూడా అడుగుతూ ఉంటాము క్వశ్చన్స్. దీన్ని అంటే ఇప్పుడు మేము తప్పు చేస్తున్నామా అలా అంటే అట్లా అడిగి అంటే అవి భక్తిలో వృద్ధి కోసం చెప్పినప్పుడు చేస్తాం. ఇప్పుడు అవును, భక్తి ఇప్పుడు ఎలాగంటే ఒకటి సరిగ్గా మీ ఆర్థిక పరిస్థితితో లేదా మీ మానసిక పరిస్థితితో సరిగ్గా లేదనుకోండి, మీ భక్తి సరిగ్గా చేయలేరు. మేము అది కూడా అడగడం మా వంతు, అది కూడా కొద్దిగా దానికోసం మాట్లాడడం కూడా ఒక విధంగా మంచిదే. కానీ ఇక్కడ భౌతిక కోసం ఏంటంటే నాకు కారు కావాలి, కారు కొనలేకపోతున్నాను, ఏం చేయమంటారు? నాకు ఇల్లు కావాలి, ఇల్లు లోన్ దొరకడం లేదు, అటువంటివి అవి మాకు కదా అడగాల్సింది, మా సోదరులకు కదా అడగాల్సింది, అంతే కదా. అలాంటివి. కానీ మీకు నిజంగా మానసిక లేదా ఇంట్లో పరిస్థితులు దానివల్ల మీ భక్తి డిస్టర్బ్ అవుతున్నప్పుడు చేయొచ్చు. ఇప్పుడు కారు కొనుక్కోకపోతే భక్తి డిస్టర్బ్ అవ్వదు. కారు కొనుక్కోవడం తప్పని పడిపోయి ఊరికి ఇదైపోయి టెన్షన్ తీసుకొని కారు కొనడం లేదు, అది దానికి ఏం చేయాలని చెప్పారు. అలాంటివి పనికిరావు. మనం అడిగే ప్రశ్న ఏదైనా సరే అది భక్తికి కనెక్ట్ అయి ఉంటే మనకు పర్వాలేదు, లేదంటే మన యొక్క మానసిక పరిస్థితిని పెంపొందించేదిగా ఉంటే పర్వాలేదు, భక్తికి దోహదపడేదైతే పర్వాలేదు. లేదంటే మానసిక పరిస్థితి బాగా ఇబ్బంది పడుతుంది, మన కోరిక కాదు, కొన్ని పరిస్థితుల వల్ల మనకు మానసిక పరిస్థితి ఇబ్బంది కలుగుతుంది. దాన్ని మనం అడిగి తెలుసుకోవడం తప్పు కాదు. కానీ భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం మనం అడగడం అనేది తప్పు. చెప్పాను కదా, కారు కావాలంటే ఏం చేయాలంటే అటువంటి తప్పు, అది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. आपको सुना नहीं दे रहा है, आपका आवाज नहीं है. तिरुपति प्रभु.
Forgiveness is a symptom of a good Vaishnava, but sometimes people misuse it. అది వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు కాదు. ఎప్పుడైతే ఫర్గివ్నెస్ అదే అది వస్తుందో అప్పుడు మనం చెప్తాం, దానికోసం చెప్తాం. ఓకే, రమణ కృష్ణ ప్రభు. రమణ కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నా ప్రాబ్లమా మీది ప్రాబ్లమా తెలియదు, నాకు వినబడడం లేదు. శ్రీవల్ల ప్రభు, మీకు ఇంకా మళ్ళీ మరి వేరే ప్రశ్న ఉందా, లేకపోతే ఎందక్కడదేనా హ్యాండ్? అంతే ప్రభుజీ. హరే కృష్ణ. అది అలా ఉండిపోయింది. తీసండి. సారీ. ఓకే, ప్రశ్నలు వినబడ్డాను. నేను రిపీట్ చేస్తానండి ప్రశ్న. రమణ కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. ఇప్పుడు తితిక్ష అంటే చెప్పారు కదా, క్షమించాలి, మర్చిపోవాలని చెప్పేసి. మర్చిపోవడం అంటే ప్రభుజీ కొన్నిసార్లు గుర్తుకైతే ఉంటాయి, మనం మర్చిపోలేము. అప్పుడు ఎలా మనం రియాక్ట్ అవ్వాలి అంటే, మర్చిపోవడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నిన్న మీరు నన్ను కొట్టారు, ఈరోజు నేను మర్చిపోను, అది కాదు. అది ఎలా అవడం అవదు. మర్చిపోవడం అంటే ఏంటంటే, చెప్పాను కదా, మనం దాని ప్రస్తావన తేకూడదు. ప్రభుపాదికి గుర్తుండవా చెప్పాను కదా, మనం ఒక ఉదాహరణ చెప్పాను. చిన్న ప్రభుపాద్ మొదట్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ వండి పెట్టడం, వాళ్ళందరికీ సిగరెట్లు కాలుస్తే దాన్ని అందరూ క్షమించారు. కానీ దానికోసం ఏ రోజు కూడా వాళ్ళ ముందు మాట్లాడలేదు, చర్చించలేదు కదా. అంటే అర్థం ఏంటి, ఆయన మర్చిపోయినట్టే లెక్క. ఒక్కసారైనా సరే, అరే మీకు తెలుసా, మీకు నేను అప్పుడు ఎంత బాధపడ్డానో, నాకు చాలా కష్టమైంది, వాంతులు వచ్చేవి, అయినా సరే సహించాను అని. కానీ ఎప్పుడు కూడా ఏ రోజు కూడా చెప్పలేదు. ఆయనకి గుర్తులేవని కాదు, గుర్తున్నాయి, కానీ ఏ రోజు చర్చించలేదు. అంటే అర్థం మర్చిపోయినట్టే లెక్క. మన జీవితంలో అవే ప్రాబ్లం. దాన్ని చర్చించడం మొదలు పెడతాం. మీరు అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఎలా చేశారు, ఇది ఎలా చేశారు, అప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. నేను 4 బయటికి తెస్తాను, ఆయన ఇంకో 4 బయటికి తెస్తాను, ఇంకో 4 బయటికి తెస్తాను, అందరూ గోయి తవ్వుకుని అందరం దాంట్లో పడి చేస్తాం. మన గోయిని మనమే తీసుకుంటాం. మనం మర్చిపోవడం అంటే మనం పూర్తి మర్చిపోతాం కాదు, కానీ మనం దాన్ని చర్చించకూడదు మళ్ళీ. ఎలాగైతే ప్రభుపాద మొదటి రోజుల్లో పడిన కష్టాలని మళ్ళీ ఏ రోజు కూడా పొరపాటును కూడా చర్చించలేదు, వాళ్ళతోటి పొరపాటును కూడా దాన్ని వాళ్ళకి చెప్పలేదు. అదేవిధంగా మనం కూడా మనకి ఎదురైన ఎవరైనా వచ్చినప్పుడు మనం అది చెప్పకుండా ఉన్నాం. ఒకసారి మహారాజ్ గారికి, ప్రభుజీ హరే కృష్ణ, వాయిస్ చాలా తక్కువ వస్తుంది. అవునా, సార్ మహారాజ్ గారికి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని చెప్తే ఆవాలు తినకూడదని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన మహారాజ్ వచ్చి
బ్రహ్మచారి కుక్ ఉన్నారు, ఎవరైతే మహారాజు కొడతారో రాధావాళ్ళ ప్రభని అప్పుడు ఉండేవారు. ఆయనకి చెప్పారు అనమాట, రేపు నుంచి ఆవాలు అయ్యొద్దని చెప్పి. అంతే, ఇంకా ఆవాలు మానేశారు మొత్తం వండడం. 6 సంవత్సరాల వరకు ఆవాలే తినలేదు. ఆయన దాంట్లో అప్పుడు ఆవాలు వేసిన పాపం లేదు. తర్వాత ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు మా అమ్మకి చెప్తున్నారు ఏమనంటే, మీకు ఇది చేసి వెళదాం అనుకున్నాం కానీ దాంట్లో ఆవాలు ఉంటాయి, మీరు ఆవాలు ఆవాలకు మీకు ఇష్టం ఉండదట, అందుకని నేను వండలేదు అని చెప్పారు. అదే లేదా నాకు ఆవాలు ఇష్టం లేదని ఎవరు చెప్పారంటే, అరే మీ కుక్కే చెప్పారు, మీరు వద్దని చెప్పారట కదా అని. అప్పుడు మహారాజ్ చెప్పారు ఏంటంటే, నేను అప్పుడు ఎందుకు వద్దన్నానంటే నాకు అప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, ఆవాలు కూడా తినొద్దన్నారు, అందుకని చెప్పాను, అంతేగా నాకు ఇష్టం లేదని కాదు అని. కానీ ఈ 6 నెలలు ఏ రోజు కూడా ఎందుకు వేయడం లేదు ఏంటి అని అడగలేదు. 6 నెలలు 6 సంవత్సరాలు. అలా చాలా అంటే ఇవన్నీ కొన్నిసార్లు మళ్ళీ తర్వాత కొన్ని అంత అయిన తర్వాత కూడా వచ్చి నేను అలా చెప్పాను అని అర్థం చేసుకోవాలి అని కొద్ది దెబ్బలాడచ్చుకోవడం. శిష్యుడిగా గురువుకి అధికారం ఉంది, శిష్యుడు దెబ్బలాడే ఒక్క మాట అన్నారు. అది తితిక్ష. వైష్ణవులందరూ ఇటువంటి గుణాలని ప్రదర్శించారు. మర్చిపోవడం అంటే వాళ్ళు మర్చిపోవడం కాదు, కాకపోతే దానికోసం ఇప్పుడు చర్చించాం మనం, అది మర్చిపోయినట్టు లెక్క. ఇప్పుడు చూడండి, మనం ఏదో చర్చిస్తున్నాం ఒక విషయం, ఇలా ఎవరైనా మన మీద ఒక ఇది అడుగుతాడేమో అనుకుంటూ వచ్చాను భయపడుతూ, మనం ఆ విషయం అడగలేదు అన్నమాట. అక్కడ ఆయన అరే మర్చిపోవడం కాదు, మనం అడగలేదు, మన గుర్తున అడగలేదు అక్కడ. కానీ ఆయన ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడు, ప్రభుజీ మర్చిపోయారు దీనికోసం అడగలేదు అని. అదే మర్చిపోయారు అన్నమాట, మర్చిపోవడం అంటే. ఓకే ఓకే ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ఉందా? ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు. ఇంకో మనం ఎవరికి లేవు కదా ప్రశ్నలు? ఓకే, అయితే నెక్స్ట్ది 6వది. సమ అంటే సమానుడు. సమానంగా చూడడం అందరిని. పండిత సమదర్శన అంటారు కదా, సమంగా చూడడం. సమ అంటే సమానంగా ఉండేది. భక్తుడు భౌతిక ఆనందం మరియు బాధ, కీర్తి మరియు అపకీర్తులకు దృఢంగా మరియు సమానంగా ఉంటాడు. దృఢంగా అంటే అటువంటి చలించడని. దుఃఖేషు అనుదిగ్రమణ, సుఖేషు విగత స్పృహ. అది ఉండదు. సుఖం వచ్చినప్పుడు స్పృహ పోయేటట్టుగా, అలాగే దుఃఖం వచ్చినప్పుడు డీలా పడిపోవడం, అలా ఉండడం అన్నమాట. అందుకని దృఢం అంటే ఏ పరిస్థితిలో కూడా రెండింటిలో కూడా దృఢంగా ఉంటాడు. సమానం, కష్టం వచ్చినప్పుడు కుంగిపోడు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు. అది అతని అసలైన సంపద కృష్ణ చైతన్యం. ఎందుకని ఈ ఆనందం, బాధ, కీర్తి, అపకీర్తులు ఇవన్నీ భౌతికంగా వచ్చినవి, ఇవన్నీ తాత్కాలికం కాదు. అందుకని అది నిజమైన సంపద కాదు. ఇప్పుడు ఎలాగంటే మనకి నోట్లు చిన్న ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి నోట్లు ఇస్తారు, నోట్లు అమ్ముతారు బయట, 20 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు. అవన్నీ అవి ఎవరైనా మనకు ఒక 1,00,000 రూపాయలు కట్టలు ఇచ్చాడు అనుకోండి, మనం ఆనందపడతాం అవ్వడం. ఎందుకంటే అది సరైన సంపద. పిల్లలు ఆనందపడిపోతారు, ఎందుకంటే వాళ్ళకి నిజమేంటో అబద్ధమేంటో తెలియదు. తెలుసుకున్న వాడు ఎప్పుడు కూడా
దాని మీద మోసపడదు. అలాగే ఎప్పుడైతే ఈ భౌతిక ఆనందం, భౌతిక బాధ, అలాగే కీర్తి, అపకీర్తి ఇవన్నీ ఎప్పుడైతే శాశ్వతం కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాడు ఎప్పుడు కూడా వీటి మీద మోసపడ్డు. అప్పుడు అటువంటి అన్ని ₹1,00,000 నోట్లు ఇచ్చినోడితోటి ఇవ్వనోడితోటి ఇద్దరితోటి ఒకలాగా మనం మాట్లాడతాం. ఎందుకంటే అవి పనికిరానివి. కానీ అసలైన సంపద ఏంటి? కృష్ణ చైతన్యం. అది ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో మిగతావన్నీ అసలైన సంపద కాదు కాబట్టి మనం దాని మీద పెద్దగా ధ్యాస పెట్టాం. మరియు అతని నిజమైన స్వలాభం భౌతిక స్వభావం యొక్క పరిధులకి వెలుపల ఉందని అతను అర్థం చేసుకుంటాడు. తన నిజమైన స్వలాభం ఏంటి? నిజమైన లాభం ఏంటి? భౌతిక స్వభావానికి బయట ఉంది. అందుకే భౌతిక స్వభావానికి సంబంధించి ఏ వస్తువు కూడా నాకు నిజమైన ఆనందం కానీ ఆనందాన్ని ఇవ్వదు అన్నది తెలుసుకుంటాడు ఆయన. అని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈ భౌతిక వస్తువులను వచ్చే ఆనందానికి కానీ లేదంటే బాధకు కానీ ఆయన కృంగిపోవడం కానీ పొంగిపోవడం కానీ జరగదు. అతను బాహ్య సంఘటనల ద్వారా ఉత్సాహం కానీ నిరుత్సాహం కానీ పడ్డు. కానీ కృష్ణుడి యొక్క సర్వశక్తిత్వంపై తన చైతన్యాన్ని స్థిరంగా ఉంచుతాడు. అది ఇక్కడున్న బాధల వలన కానీ ఇక్కడున్న సంఘటనల వలన ఆయన పొంగిపోడు కుంగిపోడు చెప్పుకున్నట్టుగా. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకుంటాడు, కృష్ణుడు సర్వ శక్తివంతుడు. ఆయన శక్తి మీద ఎప్పుడు కూడా దృఢమైన విశ్వాసాన్ని పొందుతూ ఎప్పుడు మననం చేసుకుంటూ ఉంటాడు. దాన్ని ఎప్పుడు మర్చిపోడు. బాహ్య పరిస్థితులు ఎలాగున్నా సరే ఆయన మాత్రం కృష్ణుడు సర్వశక్తివంతుడు అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోడు. దాని మీద ఎటువంటి సంకోచం రాదు, ఎటువంటి అపోహ ఉండదు. అది నిజమైన అది సమాభావం అంటారు. భక్తుడు ఆ విధంగా ఉండాలి. ఇది సమ. ఈ నెక్స్ట్ ఇది సర్వోపకారక. అది కొద్దిగా పెద్దది, దాన్ని మనం తర్వాత చేస్తాను. ఇక్కడ దీని తర్వాత దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటాయి ఇక్కడతోటి మనం ఆపుదాం. దీని మీద ఎవరికైనా ప్రశ్నలు ఉంటాయి ఇప్పుడు అడగచ్చు. సమ. హరే కృష్ణ. దండోపాధ్యాయ. ఇప్పుడు ఈ లక్షణాన్ని మనం అలవర్చుకోవాలంటే మనం ప్రయత్నం ఎలా చేయాలి? మనం ఇట్లా అలవర్చుకోవాలంటే శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండాలి. రెండోది మన సాధన బాగుండాలి. మెయిన్ సాధన. చూడండి, మన సాధన ఎలాంటిదంటే మజ్జిగని చిలకడం లాంటిది. మనం మజ్జిగని ఎంత తీవ్రంగా చిలుకుతామో అంత వెన్న వస్తుంది. అదేవిధంగా మన సాధన మనం ఎంత తీవ్రంగా మనం చేస్తామో అంత మంచి సుగుణాలు వస్తాయి మనకి. ఇంక వేరే మార్గం లేదు, అదొకటే. కదా ఈ చిలకడం అన్నది ఏంటంటే మన సాధన మనం ఎంత తీవ్రంగా ఎంత విశ్వాసంతో ఎంత సిన్సియర్గా మనం చేస్తామో అంత మంచి గుణాలు బయటకు వస్తుంటాయి. అయితే ఎలా చిలకాలన్నది కూడా తెలుసుకోవాలి. ఏదో ఇష్టాంతరం చిలికితే మళ్ళీ దాంట్లో మన ప్రయాస ఎక్కువ అవుద్ది, లాభం తక్కువ అవుద్ది. ఆ ఎలా చిలకాలని తెలుసుకోవాలంటే దానికి మనం భక్తులతో సాంగత్యంలో ఉండాలి. అది శుద్ధ భక్తుల సాంగత్యంలో మనం సాధన సరిగా చేసినప్పుడు మనలో ఈ గుణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూడండి మనం నేర్చుకుంటాం ఏంటంటే మన విజ్ఞానం కోసం. బేసిక్ ఏంటంటే చాంటింగ్. చాంటింగ్ ఎప్పుడైతే సరిగా ఉంటుందో అప్పుడు అన్ని బాగుంటాయి. మిగతావన్నీ ఇప్పుడు అందుకనే బేసిక్ ఐడియా ఇచ్చేసారు.
దేంతో అయితే మనం భగవద్ధామకి వెళ్ళిపోవచ్చు అది ఇచ్చేసారు. జపం చేయడం, ఎవరిని నిందించకుండా ఉండడం, అంతే. ఈ రెండు మీరు అలవర్చుకుంటే భగవద్ధామం వెళ్ళిపోతాం. మిగతా ఈ భగవద్గీత చదవడం, భాగవతం మనకి శ్లోకాలు నేర్చుకుని ఇవన్నీ మన జ్ఞానం, మనకు నమ్మకం కలిగించుకోవడం కోసం, మనల్ని ఓదార్చుకోవడం కోసం, అంతే తప్ప బేసిక్ కావాల్సిన ఈ రెండే. సరైన జపం, నిందించుకుంటూ ఉండడం. ఈ రెండు ఉన్నప్పుడు భగవంతం వెళ్ళిపోతాం. మీరు ఏదో చెప్పబోయారు, నేను మధ్యలో ఆపేశాను. ఓకే. రమణి కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే ప్రభుజీ, నింద ఒకసారి మారా చెప్తారు ప్రభుజీ. నింద యాక్చువల్లీ ఎదుటి వ్యక్తి తప్పు చేసినా వాటి కోసం మనం మాట్లాడుకోకూడదు అని చెప్తారు గురుజీ. ఈ నింద కోసం కొద్దిగా ఎక్కువ వివరిస్తారు గురుజీ. అంటే కొన్నిసార్లు ఏదైనా వాళ్ళు చేసే తప్పు కోసం మనం మాట్లాడుకోవాల్సి వచ్చే సమయంలో మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఈ వైష్ణవ నింద కోసం అంటే కొన్నిసార్లు మాట్లాడుకోవాల్సి వస్తుంటది, లేకపోతే వాటి కోసం ఎదుటి వాళ్ళతో చెప్పాల్సి వస్తుంటది. అది నింద అంటారు గురుజీ. యాక్చువల్ వైష్ణవ నింద అంటే ఏంటి గురుజీ? ఎలా మనం దాని నుండి ఎలా బయటపడగలం? వైష్ణవ నింద అనే లేదు. వైష్ణవ నింద, అవైష్ణవ నింద అంటూ లేదు. నిందే. వైష్ణవుడి కోసం చెప్తే వైష్ణవ నింద అవుతుంది, ఆ వైష్ణవుడి కోసం చెప్తే అవైష్ణవ నింద అంతే. కానీ ఇద్దరులో ఎవరికి చెప్పినా అది నిందే కదా. మనం వైష్ణవుల్ని నిందించి అవైష్ణవుల్ని నిందించిన ఫలితం ఒక్కలాగే ఉంటుంది, గుర్తుంచుకోండి. అంటే వైష్ణవుడు కదా భక్తుడు కాబట్టి తొందరగా ఆ కర్మఫలం తొందరగా వస్తుంది. అవైష్ణవులు అయితే కొంత తొందరగా రాకపోవచ్చు, అంతే తేడా. ఎవరినైనా నిందించకూడదు యాక్చువల్గా మనం. ఒకటి ఏంటంటే నింద అంటే ఏంటంటే నింద అనేది ఎప్పుడు వస్తుంది? ఎవరైనా మనం తప్పు చేసేవాడని మనం భావించినప్పుడు మనం నిందిస్తాం. అది మన భావన కదా. ఎలాగైతే మన భావన ఉందో అదే విధంగా ఆ ఎదుటి వ్యక్తి కూడా నేను కరెక్ట్ గా చేస్తున్నాను అన్న భావన ఆయన కూడా ఉండొచ్చు. ఆయన సరైనది అనుకున్న భావనతో ఆయన చేస్తున్నాడేమో. ఎలాగైతే మనం ఆయన సరిగ్గా చేయడం లేదు, తప్పు చేశాడు, తప్పు అన్న భావనలో మనం ఎలాగైతే ఉండి మనం ఆయన్ని తప్పు పడుతున్నామో, ఆయన సరిగ్గా చేస్తున్న భావనతో చేసి ఉండొచ్చు. అదేమవుతుందంటే అది అజ్ఞానం అవుతుంది. ఆయనకి అజ్ఞానం లేదు, ఆయన సరైనది అనుకుని చేశాడు, అది అజ్ఞానం. తప్పు అన్నది అజ్ఞానంతో చేసినా జ్ఞానంతో చేసినా తప్పే. తప్పు ఎప్పుడు కూడా ఒప్పు అయిపోదు. ఇప్పుడు నేను సిగరెట్ కాల్చాను అంటే నాకు తెలిసి కాల్చినా సిగరెట్ అని తెలిసినా తెలియక కాల్చినా సిగరెట్ కాల్చినట్టే. అయితే అక్కడ మనకి ఏది నింద అవుతుందంటే దాన్ని మనం ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారు, మనం దాన్ని ఓకే రోజు అలా కాదు ఇలాగంటే ఇలా తప్పండి, ఇలా చేయకూడదండి, మనం సరిదిద్దేశాం, అయిపోయింది, అక్కడ వదిలిస్తే ప్రాబ్లం. కానీ దాన్ని మనం ఏం చేస్తాం? ఇది తెలుసా ఈయన ఎలా జపం చేస్తాడో ఇలా చేస్తాడు, ఇది తెలుసా ఈయన ఏం చేస్తాడో అలా చేస్తాడు. లేదంటే ఆయన ఎవరినైనా సరిదిద్దుతుంటే ముందు నువ్వు చూసుకో, తర్వాత ఆయన చూద్దు అని మనం అన్నాం. అవన్నీ అంటే అది రైటే. చెప్పే విధానం తప్పులు ఉండొచ్చు, కానీ చెప్పే విధానం మీద ఉంటుంది. కాకుండా ఆయన చెప్పడానికి మనం కూడా చూసుకుంటే బాగుంటుంది కదా, మనలో తప్పులు ఏమైనా ఉన్నాయేమో అన్న భావన. అది చెప్పడం వేరు. నువ్వు దీన్ని ముందు చూసుకో, ముందు ఆయన చెప్పే అంత పెద్ద దాని అన్న చెప్పడం వేరు. ఈ నింద అన్నది ఎవరైనా తప్పుని మనం ప్రచారం చేసినప్పుడు అది నింద అవుతుంది. తప్పును సరిదిద్దడం నింద కాదు. తప్పును సరిదిద్దడం నింద కాదు, కానీ తప్పుని ప్రచారం చేయడం నింద. అది నిందకి తప్పుకి కొద్దిగా ఇదంటే తప్పును మనం సరిదిద్దడం అదొకటి. దాన్ని ఎప్పటి వరకు అయితే ప్రచారం చేయలేదో మనం తప్పుని మనం సరిదిద్దిన వాళ్ళు అవుతాం, తప్పు నిందించిన వాళ్ళం అవుతాం. రెండోది, ఇంకో నింద ఎప్పుడు వస్తుందంటే
సరిదిద్దడానికి కూడా మనకు అర్హత ఉందా లేదా అనేది ముందు చూసుకోవాలి. అర్హత లేకుండా మనం సరిదిద్దే అది కూడా నింద కింద వస్తుంది. అర్హత లేకుండా ఎవరైనా మనం సరిదిద్దడానికి ప్రయత్నిస్తే అది కూడా నింద కంటే వస్తుంది. అంచేత మనం ఎవరినైనా సరిదిద్దడానికి ముందు మనకు ఆ అర్హత ఉందా లేదా అన్నది మనం ముందు ఆలోచించాలి. లేకపోతే అది నింద కింద వస్తుంది. మనం అప్పుడు కూడా మనం ఎవరికి చెప్పకపోవచ్చు, కానీ సరిదిద్దినా సరే అది నింద అయిపోతుంది. ఎందుకంటే మనకు అర్హత లేదు. చేత ఈ విధంగా ఈ రెండింటి వల్ల మనం నిందించిన వాళ్ళు అవుతాం. అంతే తప్ప ఏదైతే తప్పుని సరిదిద్దడం అయితే నింద కాదు. తప్పుని సరిదిద్దకుండా ఉండొద్దు. తప్పుని సరిదిద్దండి, కానీ దాన్ని ప్రచారం చేయొద్దు. తప్పును సరిదిద్దడానికి ముందు అర్హత ఉందో లేదో ఆలోచించుకోండి. ఆ రెండు చూసుకుంటే మీరు నింద చేయని వాళ్ళు అవుతారు. రోజు కొన్నిసార్లు మూడో వ్యక్తి కోసం మాట్లాడాల్సి వస్తుంటుంది. ఆయన చేసిన తప్పు కోసం ఎవరో మనకు చెప్తే ఆలకిస్తుంటాం, కొన్నిసార్లు మనం చెప్పాల్సి వస్తుంటది. అది నిందే బ్రోజీ. ఓకే, అతనికి మనం మనసును నొప్పించడమే నిందా, లేకపోతే ఆయన లేనప్పుడు మనం చెప్పుకోవడం మనసును నొప్పిస్తే అది హింస, నింద కాదు. ఏంటంటే మూడో వ్యక్తి కోసం మనం చర్చిస్తాం. వాడు చర్చిస్తే మనం చర్చించాలని లేదు. ప్రాబ్లం ఏంటంటే మనందరికీ అదే రోగం ఉంది. ఇప్పుడు ఎవరైనా చెప్పారు, ఓ తెలుసా రామకృష్ణ ప్రభా, అవునా నేను కూడా చూడు ఒకసారి అక్కడికి వెళ్ళాను, అక్కడ కూడా అలాగే మనం ఇంకా ఒకదాని ఒకటి యాడ్ చేస్తుంటాం. అది కూడా నింద కింద వస్తుంది. ఒకవేళ ఎవరైనా వచ్చి నాకు ఇలా చేసాడండి, ఆయన అలా చేసాడని చెప్పి షేర్ చేసుకున్నారు, మనకి వాళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధలు, మనం దీన్ని తీసుకెళ్లి 10 మందికి చెప్తున్నాం, అది కూడా నిందే. ఏదైనా సరే మనం తప్పుని ప్రచారం చేస్తే అది నింద కింద వస్తుంది. మనం ఎవరికి చెప్పకుండా లోపల ఉంచుకోగలిగే శక్తి ఉంటే వినండి, లేదంటే బాబు నాకు ఇవన్నీ చెప్పద్దు అని వెళ్ళిపోండి. కానీ విన్న తర్వాత దాన్ని ప్రచారం చేస్తే అది నిందలో వెళ్ళిపోతుంది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఒక నిమిషం మాతాజీ, రమణకృష్ణ సారీ మాతాజీ, ఒక్క క్వశ్చన్. ప్రభుజీ, ఎప్పుడైతే అలాగైతే నేనైతే అన్లిమిటెడ్ నిందలు చేశాను ప్రభుజీ, దాని నుండి బయటపడడం మీరే కదా అందరూ, నేను చేస్తున్నాను ఇప్పుడు కూడా. దాని నుంచి బయటపడాలంటే ఇది ఒకటే మార్గం. ఇప్పటి వరకైనా మనం చేసినవన్నీ అప్పుడైనా ఆపాలి. ప్లస్ ఇప్పుడైనా మనం చెప్పారు, చైతన్య మహాప్రభువు చెప్తారు, నిందించడం అనేది విషం లాంటిది. ఏ నోటితో విషం తాగామో ఆ నోటితోటే అమృతం కూడా తాగాలి. అంటే ఆయన పొగడటం మొదలుపెట్టి ఇవన్నీ నుంచి వచ్చాక ఆయన చాలా మంచి ఆయన, నేను చాలా ఏదో అనుకున్నాను కానీ చాలా అలాంటి ఆయన కాదు చెప్పడం మొదలు పెట్టండి. ఏ నోటితో విషం తాగామో ఆ నోటితోటి అమృతం తాగండి. ఇప్పుడు చైతన్య చెప్పింది అదే. అదే మనకి సొల్యూషన్ దానికి. రోజు కొన్నిసార్లు మనం పొగడాలనుకుంటాం, ఆ వ్యక్తి ఉండరు, అప్పుడు మనం అవసరం లేదు, వ్యక్తి మీకు అవసరం లేదు. ఇప్పుడు నింద అన్నది చెప్పాను కదా, ఆ వ్యక్తి ముందు చెప్తేనే కాదు, మీరు వ్యక్తి ముందు చెప్తారు మీరు వేరే వాళ్ళకి, ఇలా తప్పు చేశాడు అలా తప్పు చేశాడు, వ్యక్తి లేనప్పుడు చెప్తారు కదా. అవును ప్రభుజీ. మరి వ్యక్తి లేనప్పుడు పొగడ్డానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? తప్పులు చెప్పడానికి అయితే రెడీ అయిపోతున్నాం మనం, పొగడ్డానికి మాత్రం వ్యక్తి లేడు ఆలోచిస్తున్నాం. దుర్గతి బ్రోజీ. అందరికీ ఉంది, నేనే చేస్తాను కానీ నాకు రియలైజేషన్ ఎక్కువ ఉంది. చేత మనం వ్యక్తితో సంబంధం లేదు, మన మనసులో మంచి పెట్టుకో చెప్పాలి.
ఆదిత్య వాళ్ళ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు వైష్ణవులు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక్కొక్కసారి వాళ్ళు వేరే వైష్ణవుల గురించి చెప్తే వినాల్సి వస్తుంది ప్రభుజీ. ఉమ్. అలాంటప్పుడు మనం ఎట్లా వాళ్ళని అవాయిడ్ చేయొచ్చు? ఒక్కొక్కసారి అంటారు కదా వైష్ణవులు వాళ్ళ బాధను వ్యక్తం చేసుకుంటే వాళ్ళు రిలీఫ్ అవుతారు అని. కరెక్టే, అందుకనే మనం అలాంటి దాన్ని పరిస్థితుల్లో మనము మరి వాళ్ళకి చెప్పింది వినాలా వినొద్దా? మరి వాళ్ళు బాధలో ఉండి చెప్తారు కదా ప్రభుజీ, ఉమ్, అలాంటప్పుడు ఏం చేయాలి? చూడండి, వినడం తప్పు కాదు. మెయిన్ ప్రాబ్లం వినడం తప్పు కాదు. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వచ్చి ఎవరితో ప్రాబ్లం ఉందని చెప్పారు, నేను దాని 10 మంది చెప్పాను అనుకోండి, ఏమవుతుంది? నింద కింద వస్తుంది. వినడం తప్పు కాదు, విన్న తర్వాత దాన్ని ప్రచారం చేయడం అది తప్పు. అది మీరు ఆమె బాధతో చెప్పుకుంది, మీరు అది తీసుకెళ్లి మళ్ళీ 10 మంది చెప్పారు, మొదలు పెట్టారు, అది తప్పు. అది మీకు అది అది ఇంకొక డివోటీతో డిస్కస్ చేయొద్దా ప్రభుజీ? మన నుంచి వెళ్ళకూడదు. కామన్ ఫ్రెండ్స్ అనుకోండి, ఎవరి ఫ్రెండ్స్ అయినా మీకు ఆమె చెప్పిందా? చెప్పండి 10 మంది కని. ఆమె చెప్పలేదు కానీ మరి ఒకవేళ మనం అందుకు చెప్పాలి. మరి అంటే ఆ ఫ్రెండ్ కూడా తెలుసు అనుకోండి ఆ విషయాలు, తెలిసినా మన నుంచి మనం వెళ్ళకుండా ఉంటే మనం డిస్కషన్ చెయ్యొద్దు. అవునా, నాకు తెలియదు అన్నట్టుగా ఉంటే బెటర్. దానివల్ల ఏమవుతుందంటే మీకు మీ మీద ఆ వ్యక్తికి విశ్వాసం పెరుగుతుంది. అని నేనేం చెప్పినా ఎవరికి చెప్పరు అన్నది. అప్పుడు మీరు షెల్టర్ అయిపోతారండి. ఓకే, అదే మీరు కూడా చెప్తారన్న ఉంటే అప్పుడు మీ దగ్గర మళ్ళీ వచ్చి చెప్పి వచ్చుకోవాలంటే భయం ఆలోచిస్తారు. అవును. కదా, అంటే వాళ్ళు ఇంకో వైష్ణవ్ గురించి మనకు చెప్పినా మనం దానికి వాళ్ళతోనేం డిస్కషన్ కూడా చెయ్యొచ్చా చేయొద్దా ప్రభుజీ? అంటే వాళ్ళకి ఏదన్నా ఉంటే బాధ ఉంటే అది మీరు మామూలుగా చెప్పుకోవచ్చు. అంటే ఉదాహరణ కింద చెప్పుకొని ఏదో చేయొచ్చు, కానీ నిందించే విధానం ఇది తెలుసా, ఇలాగైంది అలాగైంది అలా చెప్పకూడదు. నిందించే దాని స్థాయిలోకి వెళ్ళకూడదు. हरे कृष्ण प्रभु जी। तो सुनाई दे रहा प्रभु जी? हाँ सुना दे रहे। आपका प्रश्न मैंने जब आएगा वो क्वालिटी आएगा वो टाइप पे बोलूंगा मैं। ओके ओके प्रभु जी। ओके, नाम कित प्रभु? హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण। దండత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ అంటే సిమిలర్ మా అంటే ఇక్కడ నాకు ఎదురవుతున్న సమస్య అండి అంటే ఇప్పుడు కాంగ్రిగేషన్ లో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, అంటే కొంత అంటే డెసిషన్ మేకింగ్ గురించి కొంత ఒపీనియన్ డిఫరెన్సెస్ వస్తుంటాయి కదా. సో ఆ విధంగా ఒక 2 గ్రూపులు అయ్యిందండి. ఒకటి బ్రహ్మచారి చెప్పింది ఒకటి, కౌన్సిలర్ చెప్పింది ఒకటి. అప్పుడు కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తే కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ విధంగా 2 గ్రూపులు తయారైపోయాయి. సో ఈ విధంగా ఇప్పుడు 2 బనఫైడ్ అండి. అప్పుడు మనం అంటే ఈ విధంగా ఒకరు చేసిన దానికి ఒకరు అందులో ఈ విధంగా తర్వాత ఏదో ఒక ఇద్దరిలో ఎవరో ఒక డెసిషన్ ఫైనల్ అవుతుంది. దాని ప్రకారం ఇప్పుడు జరుగుతుందండి. రథయాత్ర జరగనివ్వండి, యాత్ర జరగనివ్వండి, ఏదో ఒక ఈవెంట్, జన్మాష్టమి అవనివ్వండి. సో దానివల్ల ఏదో ఒక చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయండి ప్రతి ప్రోగ్రామ్ లోని, యాత్రలోని ఏదో ఒక చిన్న. సో దీనివల్ల వచ్చింది, ఈ విధంగా డెసిషన్ తీసుకోవడం వల్ల వచ్చింది అనే వదంతులు కూడా తర్వాత మళ్ళీ వింటాం అన్నమాట. సో అప్పుడు మళ్ళీ తర్వాత మీటింగ్ లో ఇలా అనడం అలా అనడం తర్వాత జరుగుతుంటది. సో ఈ కాన్సిక్వెన్సెస్ లో అంటే ఎస్పెషల్లీ నేనేం చేయాలని చెప్పి అంటే చూడండి, అంటే వాళ్ళకి
అడ్జస్ట్ వాళ్ళకి బోధపరచలేక వీళ్ళకి చెప్పలేక అంటే సతమతం అవుతూ అంటే ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ కాకుండా ఒక అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతున్నప్పుడు వీటిని ఏంటంటే మనం తప్పే ఉంటుంది. తప్పు ఎప్పుడు ఉప్పు అయిపోదు. మనం నిందించలేదు లేకపోతే మనం కరెక్ట్ చేయలేదు మాత్రం తప్పు ఉప్పు అయిపోదు కదా. అయితే చూడండి, మీటింగ్స్ లో ఉన్నప్పుడు మేనేజ్మెంట్ మీటింగ్ జరుగుతుంది. అది భక్తులైనా అవ్వచ్చు, అభక్తులైనా అవ్వచ్చు. ఒకసారి మేనేజ్మెంట్ మీటింగ్ అయిన తర్వాత అందులో మీకు ఏ ఉన్నాయో అన్ని మీరు వ్యతిరేకత అన్ని వ్యక్తపరుస్తారు. కాకపోతే ఒకటి ఏంటంటే ఒకసారి నిర్ణయం అయిన తర్వాత అందరూ దాంట్లోకి వచ్చారు. దానివల్ల నష్టం జరిగింది. దానివల్ల నష్టం జరిగింది. నెక్స్ట్ మీటింగ్ లో అందరూ బాబు ఈ నిర్ణయం వల్ల తప్పైంది అదేంటి మనం అయితే దానికి కారణంలో క్షమించండి, క్షమాపణ చెప్పడం తప్పలేదు. చూడండి, మనం ఏంటంటే ఈ గుణాలన్నీ ఎదుటి వ్యక్తికి కాదు, అంతే మనకి మన కోసం. అంతే మనం పాటిస్తున్నామా లేదా అవి చూసుకోండి. ఎదుటి వాళ్ళు పాటించకపోతే అది భగవంతుడు చూసుకుంటాడు ఏం చేయాలో. మనం కాదు చూసుకోవాల్సింది. మన భగవంతుడు దానికోసం అపాయింట్ చేయలేదు మనం ఇక్కడ కదా. అంటే దానివల్ల డివోటీస్ సఫర్ అవుతున్నారు కదండి. అంటే డివోటీస్ సఫర్ అవుతున్నారు అన్నది మేనేజ్మెంట్ డిస్కస్ చేసుకోవచ్చు. మీరు దానివల్ల ఏం నష్టం జరుగుతుంది, ఏం జరుగుతుంది బయటకు వచ్చి మనం దాన్ని చూసుకోవాలి. ఇప్పుడు వెంటనే మీరు అనేసారు, నేను చెప్పాను నా మాట వినలేదు, ఇప్పుడు ఇలా చేశారు చూడండి అయింది అంటే అయిపోయిందంటే మీరు నిందించినట్టు అయింది. అది మేనేజ్మెంట్ మీటింగ్లు అన్ని ఉంటే తప్పు కాదు. అందులో వ్యక్తి కూడా ఎదురుగా ఉన్నాడు కాబట్టి. అవునండి. బయట అంటే తప్పు. ఎందుకంటే అక్కడ మేనేజ్మెంట్ లో ఏంటంటే ఎవరి మనసు వాళ్ళు వ్యక్తపరచచ్చు అవకాశం ఉంది. అంటే అక్కడ మీరు చెప్పడం తప్పు కాదు, బయట అది వ్యక్తపరచడం తప్పు. అక్కడ అది వ్యక్తపరిచే ప్రదేశం కాదు. అది బయట మీరు చెప్తుంటే అలాగే నీ చెప్తే వెంటూ ఇలా చేస్తారు, అది తప్పు అందరితోటి. అది ఎవరైనా ఉన్నత అధికారులతోటి కరెక్షన్ చేయించడానికి చెప్తే అది ఒప్పు. కానీ చిన్న వాళ్ళు అందరూ అపప్రచారం చేయాలని దాని మీద నువ్వు చెప్తే అది అర్థం. అంటే ఇప్పుడు ఇప్పుడు మనసులో ప్రభుజీ ప్రతి డివోటీ మీద ఒక అభిప్రాయం అనేది మనసులో జస్ట్ అది ప్రింట్ అయిపోతుంది. అది ఇప్పుడు బయటికి చెప్పకపోయినా సరే అంటే మనసులో అయితే ఉండిపోతుంది. దాన్ని అయితే తీయడం కుదరదు. చెప్పినారు కరెక్టే, మనం ఆ స్థాయిలో లేవు. కానీ మనం మాట్లాడినంత వరకు ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడు, అరే దీన్ని పట్టించుకోలేదు అనుకుంటాడు. అలా కాదు, లోపల మనం సఫర్ అవుతున్నాం. లోపల మన కోపం ఉంది కానీ మనం నవ్వుతున్నాం బయట. అని కూడా అరే నేను ఇంత చేసిన నవ్వుతున్నాడు చాలా మంచివాడు అని ఆయనలో మార్పు వస్తుంది. అది ఓకే, అప్పటి వరకు వెయిట్ చేయాలి. చెప్పాను కదా, ప్రభుపాదులు వారు మర్చిపోలేదు చేసిన నేను మర్చిపోయి ఉంటే బయటకు వచ్చిండేవి కావు ఇవన్నీ. ప్రభుపాదులు ఖండించిండేవారు. లీలామృతిలో రాసినప్పుడు ప్రభుపాదులు ఖండించిండేవారు ఇవన్నీ. సరే థ్యాంక్ యూ. మర్చిపోవడం అంటే చెప్పాను కదా ఇందాక చెప్పినట్టుగా, మనం ఎంతవరకు అయితే మన నోటితో మనం చెప్పలేదు అప్పటి వరకు మనం మర్చిపోయినట్టు. ఓకే. రెండోది వైష్ణవ గుణాలు మన కోసం, ఎదుటి వ్యక్తి కోసం కాదు. అంటే ఎదుటి వ్యక్తి పాటిస్తున్నాడో లేదని మనం చూడవద్దు, మనం పాటిస్తున్నాం లేదని చూద్దాం. అది ఓకే. పావుతొక రెండు అయిపోయింది. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్ మాతాజీ. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్ ఇవాళ. హరే కృష్ణ. రికార్డ్ పెట్టండి, మళ్ళీ ఒకసారి కూడా వినడానికి మాకు అవకాశం ఉంటది ప్రభుజీ. ఓకే.
హరే హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే అండి, మరి అయితే రాబ్దాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. రంతకోటి వైష్ణవరంతకి జై. గౌర జై. ప్రేమానంది. हरि हरि बोल. हरि बोल. His Grace बंकिम नायक प्रभु की जय. जय.